भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। जी నిన్నటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? నిన్న మనము ప్రత్యాహార సూత్రాలు పూర్తిగా చెప్పుకున్నాము. తర్వాత ప్రథమ అధ్యాయంలో ప్రథమ పాదం కూడా మొదలు పెట్టాము. ఆ ప్రథమ పాదంలో మొట్టమొదటి సూత్రము వృద్ధిరాదైచ్. ఇది కూడా పదచ్ఛేదము, సమాసము, అర్థము చెప్పుకున్నాము. వీటిలో ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. మహోదయ జీ జీ చెప్పండి. ఆత్ ఐచ్ అంటే అకారాన్ని మాత్రమే గుర్తు చేస్తుంది కదా మీరు చెప్పింది. ఆత్ అన్నప్పుడు ఆలో తా కనిపిస్తుంది కదా. అవును. ఏ వర్ణం పక్కన అయితే తకారం వచ్చిందో అప్పుడు ఆ తకారానికి ముందు ఏ వర్ణం అయితే ఉందో అదే వర్ణమే గ్రహించబడుతుంది. ఒకవేళ హ్రస్వాకారం అత్ అన్నా అనుకోండి, అక్కడ కేవలం ఆ తీసుకోబడుతుంది, ఆ తీసుకోబడదు, ప్లుతం కూడా తీసుకోబడదు, దీర్ఘం తీసుకోబడదు, ప్లుత వర్ణం తీసుకోబడదు. అట్లా ఏ వర్ణం పక్కలైతే తకారం అక్కడ తాత్కాలిక వర్ణం అయితే ఉందో అదే వర్ణం గ్రహించబడుతుంది. దానికి సూత్రం ఇచ్చాడు మహర్షి పాణిని. తపరస్ తత్కాలస్య, తపరస్ తత్కాలస్య అనే సూత్రం చేత చెప్పబడింది. అంటే తాత్కాలిక తపరకరణం ఎందుకు చేస్తా అంటే తకారం పరంగా ఎందుకు పెడతామంటే అక్కడ వర్ణం ఉందో తాత్కాలికంగా అదే వర్ణం గ్రహించబడాలి. వాటికి సంబంధించిన రస్వాలు గాని, దీర్ఘాలు గాని, ప్లుతాలు గాని ఏవి గ్రహించబడవు. అది అకారం కావచ్చు, ఇకారం కావచ్చు, ఉకారం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది చెప్పబడింది. అస్తు ఇతోపి అస్తు అండి. ప్రకృతం అనుసరామః. నిన్న వృద్ధిరాదైచ్ సూత్రం మొదలుపెట్టుకున్నాము. దాన్ని ముందుగా ఆ సూత్రాన్ని పదచ్ఛేద లేదా పద విభాగ అన్న పదచ్ఛేద అన్న రెండు ఒకటే. పదచ్ఛేదం చేసిన తర్వాత దాంట్లో ఏ విభక్తి ఉంది, ఏ వచనం ఉంది అది కూడా చెప్పుకున్నాము. పదచ్ఛేద విభక్తి. తర్వాత ఆ విభాగం చేసిన శబ్దాలలో ఏ శబ్దంలో అయితే రెండు పదాలతో కూడుకున్నటువంటి శబ్దం ఉందో ఆ పదాల్లో సమాసం ఏంటో మళ్ళీ సమాసం ఏదో చెప్పుకున్నాము. అంటే ఆ ఇచ్చిన శబ్దాన్ని ఇంకా విడదీసి చెప్పడం. రెండు శబ్దాలు లేదా రెండు కన్నా ఎక్కువ శబ్దాలు ఉన్నప్పుడు దాన్ని విడదీసి చెప్పటం. అది ఆ శబ్దంలో ఏ ఏ పదాలు ఉన్నాయి, ఏ అర్థాన్ని సంకేతిస్తున్నాయి అని తెలుసుకోవడం కోసం సమాసాన్ని మనం ఉపయోగించుకుంటాము. ఈ సమాసము పదచ్ఛేదం చేసిన తర్వాత వాటి యొక్క ఆ సూత్రం యొక్క అర్థం చెప్పుకుంటాము. ఇక్కడ మనం అదే క్రమంలో వృద్ధిరాదేచ్ అనే సూత్రానికి ఆ ఐ ఔ ఇతి ఏతేషాం వర్ణానాం వృద్ధి సంజ్ఞా భవతి అని మహర్షి పాణి ఇక్కడ దీని అర్థం చెప్పారు. అంటే ఆ ఐ ఔ ఈ మూడు వర్ణాలకు వృద్ధి సంజ్ఞ అని పేరు పెట్టాము. ఇది దీని యొక్క తాత్పర్యం. ముఖ్యంగా ఈ సూత్రం ఏం పనిచేస్తుందంటే కేవలం ఆకారానికి ఐకారానికి వృద్ధి అని పేరు పెడుతుంది. అందుకే దీని అర్థం సింపుల్ గా తిప్పి రాసామనుకోండి, భవతి కలిపితేనా ఆదేచ్ వృద్ధి భవతి అంటే దీని అర్థం వచ్చేస్తుంది. అంటే ఆ అంటే అకారము, ఐచ్ అంటే ఐచ్ ప్రత్యాహారం తీసుకోవాలి. ఐచ్ ప్రత్యాహారం ఏవైతే వర్ణాలు ఉన్నాయో ఐ అవి రెండు వర్ణాలు గ్రహించబడతాయి కాబట్టి ఆ మరియు ఐ అవు ఈ మూడు వర్ణాలు కలిపి వృద్ధి అని పేరు పెట్టాడు మహర్షి పాణిని. ఇప్పుడు ఈ వృద్ధి అని పేరు పెట్టావు, బాగానే ఉంది. కానీ వీటి యొక్క ప్రయోగము
ఉదాహరణలు ఎక్కడ ఉపయోగించాడు మహర్షి పాణిని, ఆ ప్రయోగం ఎక్కడుందో ఇప్పుడు మొట్టమొదటగా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు. అది ఆకారానికి సంబంధించి, వృద్ధికి సంబంధించి, ఆకారానికి మొదటి వర్ణానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ భాగ, త్యాగ, యాగ అని చెప్పి. దీంట్లో భాగ శబ్దం మనకు తయారు చేయడం వచ్చింది అనుకోండి, త్యాగ యాగ వాటికే అవే వచ్చేస్తాయి, సేమ్ ఒకే విధంగా ఉంటాయి. కేవలం అక్కడ భజ ధాతు, ఇక్కడ త్యజ ధాతు, ఇంకో దాంట్లో యజ ధాతు, కేవలం ధాతు మారుతుంది. దాంట్లో ఉండే మొత్తం అంతా సూత్ర ప్రక్రియ ఏదైతే భాగాలు వచ్చిందో అదే త్యాగాలో, అదే యాగాలో కూడా ఉంటుంది. అందుకే ఒకటి బాగా అర్థం చేసుకోవాలి. ఆ భాగ శబ్దం ఎలా తయారైందో చూద్దాం. ఇప్పుడు మీరు 3 పుస్తకాలు మీ దగ్గర పెట్టుకోండి. దాదాపుగా చాలా మంది దగ్గర పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ప్రథమ భాగంలో పరిశిష్టం ఉందండి. ఏముంది? నేను వీళ్ళకి లేని వాళ్ళకు నేను గ్రూప్ లో పెట్టానండి. గ్రూప్ లో చూసుకోండి, పరిశిష్టం అని చెప్పి, పరిశిష్టం అని గ్రూప్ లో పెట్టాను అందరికీ. అది చూసుకోండి ఒకసారి. పుస్తకాలు ఉన్న వాళ్ళు ఈ ప్రథమ భాగం ఏదైతే ఉందో ఇప్పుడు చూస్తున్నామో అక్కడ పరిశిష్టం ఓపెన్ చేయని చెప్తాను. ఓపెన్ చేశారా? ఎక్కడ ఉందో, ఎన్నో పేజీ అంటే ఈ అధ్యాయానికి 3 అధ్యాయాలు అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఉందండి. అంటే పేజీ సంఖ్య 558. 558 పరిశిష్టం అని ఉంటుంది. కనిపించింది అనుకుంటా అందరికీ. ఇక్కడ రూపసిద్ధి మనకి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇక్కడ రూప ప్రక్రియ మనకి మొత్తం చూపిస్తాండి. పరిశిష్టంలో ఉంటుంది అన్నమాట. ఓపెన్ అయిందా? పుస్తకాలు లేని వాళ్ళు ఫోటో కాపీ పంపించాలి, చూసుకోండి. ఒకటో భాగంలో 558 ముందు 1వ భాగంలో లాస్ట్ లో, అంటే 1వ భాగంలో 3 అధ్యాయాలు ఉంటాయి. 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు మొత్తం అయిపోయిన తర్వాత దాని తర్వాత పరిశిష్టం తయారవుతుంది. 1వ భాగంలోనే లాస్ట్ లో ఇచ్చింటాడు, లాస్ట్ వైపున. ఓకే అండి, అస్తు. లేని వాళ్ళు పరిశిష్టం నేను గ్రూప్ లో పెట్టాను, దాంట్లో చూసుకోండి. పుట సంఖ్య మహోదయ, పుట సంఖ్య 558. 558 మహోదయ. ఇక్కడ పరిశిష్టం. ఈ పరిశిష్టంలో వృద్ధిరాదేశులు ఎన్నైతే రూపాలు ఉన్నాయో వాటి యొక్క రూపసిద్ధి ఇక్కడ మొత్తం అన్ని వివరంగా సూక్ష్మంగా విశదీకరించి చెప్పాడండి. వీటి యొక్క సహాయం తీసుకుంటాం. మీరు ముందు పెట్టుకొని దాన్ని చూసుకుంటూ ఉండండి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాం, ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది. మిగిలిన 2వ భాగం, 3వ భాగం కూడా ముందు పెట్టుకోండి. అవి చూపిస్తాను ఎలా చూసుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలి. అందరూ ఓపెన్ చేశారు కదా? అస్తు. ఇంకోటి, నిన్న ఒక కాగితం పెట్టాను. అంటే ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది పరిశిష్టంలో మనకు రూపస్థితి, మనము ఎలా ధాతు ఒక సైడ్ ఉంటుంది, దాని పక్కన కొంచెం స్పేస్ ఇచ్చి మనం అన్ని ఒక వైపున సూత్రము దాని యొక్క అర్థం రాసుకుంటూ వెళ్తాం అనమాట. ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది పరిశిష్టంలో ఆ స్థితి ఏ విధంగా రాసుకొని ఇక్కడ ఉంటుంది అనమాట. కాబట్టి ఒక మార్జిన్ వదిలిపెట్టి, మార్జిన్ లో భజ సేవాయన ధాతు, దానికి పూర్తి మార్జిన్ అలాగే వదిలిపెట్టాలి మనం కదా. ఒక వైట్ పేపర్ మార్జిన్ ఏ విధంగా వదిలిపెట్టుకుంటామో ఇక్కడ మార్జిన్ కొంచెం పెద్దగా వదిలిపెట్టుకోండి. మిగిలినవంటే దాని పక్కనే సూత్రము సూత్రార్థము రాసుకుంటూ వెళ్ళాలి. నిన్న నేను పెట్టిన ఒక పేపర్ రాసి చూపించాను, అక్కడ చూసుకోండి. అస్తు. ఇప్పుడు పరిశిష్టం ఓపెన్ చేశారు కదా. ఇప్పుడు మనకు వృద్ధిరాదేశ సూత్రంలో మొట్టమొదటి రూపం ఏంటి? భాగ ఇచ్చాడు. మొదలు చాలా రూపాలు ఇచ్చాడు. నాయక, ఛాయక, పావక, స్థావక, కారక, హారక, పాఠక, పాచక, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. తర్వాత శాలాయాం భవ, శాలీయ, మాలీయ. నెక్స్ట్ ఉపగోరపత్యం, ఔపగవ, స్టార్టింగ్ లో ఔపమన్యవ. తర్వాత ఐతికాయన, ఆశ్వలాయన, ఆరణ్య. తర్వాత అచైషీత్, అనైషీత్. ఇక్కడ ధాతు లకార ప్రయోగం ఎలా ఉంటుంది చూపించాడు.
అలావీత్, అపావీత్, అకార్షీత్, అహార్షీత్, అపాటీత్, ఇవి అన్ని రిద్ధిరాజస్లో ఉండేటువంటి ఎగ్జాంపుల్స్ అండి. దాదాపుగా దీంట్లో అన్ని మోడల్స్ ఇచ్చాయండి. ఎన్ని రకాల ప్రాతిపదికంతో, ధాతువుతోటి అన్ని రకాలుగా మనకు ఇక్కడ రిద్ధిరాజస్లో మనకు చూపించాడు. మనకు చూద్దాం. మొట్టమొదటి ఏంటి, భాగ సిద్ధి. మనం రూపసిద్ధి తయారు చేయాలి. భాగ అనే శబ్దం ఎలా తయారైంది? భాగ అనే శబ్దం ఎలా తయారైంది? ముందుగా భాగ అంటే ఏమిటి? మన సామాన్యంగా భాగం అంటే ఇక్కడ ఈ ధాతు అర్థ ప్రకారంగా చూసుకుంటే ధాతు ఏంటంటే భజ ధాతు. భజ, భజ సేవాయం. సేవ చేసే అర్థంలో భాగ శబ్దాన్ని ఉపయోగిస్తాం. ఒకటి సేవ చేసే అర్థంలో ఉంది, ఒకటి భజన చేసే అర్థంలో ఉంది, ఇంకోటి భాగ, ఇది నా భాగం, ఇది నీ భాగం అంటుంటాం కదా. అలా భాగార్థంలో, విభాగార్థంలో వస్తుంది, ఒకటి సేవ చేసే అర్థంలో వస్తుంది. ఈ సందర్భాన్ని బట్టి మనము తీసుకోవాలి. ఇక్కడ సామాన్యంగా భాగా శబ్దం తయారు చేయాలి. ఈ భాగా శబ్దం ఎలా తయారైంది? ముఖ్యంగా భాగా అంటే సేవ చేయటం అని రాసుకోండి. భజన చేయటం లేదా సేవ చేయటం, ఇది దీని యొక్క అర్థము. ఇప్పుడు ఈ భాగా శబ్దం ఎలా తయారైందంటే దాంట్లో ధాతు ఇచ్చాడు. భాగా శబ్దం తయారు కావడానికి భజ ధాతు కావాలి. భజ సేవాయాం. భజ అనేది ధాతువు, సేవాయాం అనేది దాని యొక్క మీనింగ్, దాని యొక్క అర్థం. భజ సేవాయాం. ఇప్పుడు మీరు నోట్స్ మీ దగ్గర ఉంటుంది, రాసుకోండి. భాగాన్ని మెయిన్ హెడ్డింగ్ పెట్టి, మూల హెడ్డింగ్ పెట్టి పైన మధ్యలో పెట్టుకొని, ఇప్పుడు కింద మార్జిన్లో భజ సేవాయం అని ఒక మూలకు రాసుకోండి. ఒక మార్జిన్ వదులుకోండి. భజ సేవాయాం. సేవాయం బ్రాకెట్లో పెట్టుకోండి అన్ని పక్కనే. ఇప్పుడు దానికి ఎదురుగా చిన్న యారో మార్క్ ఇచ్చి, బాణం గుర్తు ఇచ్చి దానికి ఎదురుగా రాసుకోవాలి. బాణం గుర్తు ఇచ్చి నేను అక్కడ చూపించే నిన్న ఒక పేపర్ పెట్టాను, దాంట్లో ఇచ్చాను. భజ సేవాయాం అనేది బ్రాకెట్ పెట్టుకోండి. ముందుగా ఇక్కడ భజ పైన భజ ఉంది కదా, జకారం హలంతగా పూర్తిగా ఉంది. ఆ జకారం పైన అర్ధచంద్రాకార బింది పెట్టుకోండి. ఏం పెట్టుకోమని చెప్పాను? అర్ధచంద్రాకార బింది పెట్టుకోమని చెప్పాను. ఎక్కడండి? భజ సేవాయం ధాతు ఉంది కదా, పరిశిష్ట ముందు పెట్టుకోండి. మీరు నోట్స్ నీటి రాసుకుంటూ ఉండండి. భజ పైన జకారం పైన అర్ధచంద్రాకారం బింది, పక్కన బ్రాకెట్లు సేవాయం. ఇక్కడ ఇవ్వలేదు, మనం పెట్టుకోవాలి. నేను చెప్తున్నాను అది ఎట్లా ఎందుకు పెట్టుకుని చెప్తాను. ఓకే, దానికి ఎదురుగా బాణం గుర్తు ఇచ్చి రాసుకోండి. భూవాదయో ధాతవ. మొట్టమొదటి సూత్రం ఏంటండి? భూ వాదయో ధాతవ. భూ, ఇక్కడ ఏ సూత్రం చెప్తే అది మీకు ఉచ్చారణ కూడా వచ్చేసిందని మాట మాట చెప్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది. భూ వాదయో ధాతవ, ఇది సూత్రం అండి. కొటేషన్లో పెట్టుకోండి. భూ వాదయో ధాతవ. ఇది ఎన్నవ సూత్రం అండి? 1వ అధ్యాయము 3వ పాదము 1వ సూత్రం అంట. 1వ అధ్యాయము బ్రాకెట్లు ఇచ్చారు, సంఖ్యలు ఇచ్చారు. ఈ సూత్రం ఎక్కడ ఉంది? 1వ అధ్యాయంలో 3వ పాదం. 1వ అధ్యాయం 3వ పాదం. ఆ 3వ పాదం ఎన్నో సూత్రము? 1వ సూత్రం అంట. ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇది 1వ భాగంలో ఉందా, 2వ భాగంలో ఉందా? ఏదైతే 3వ భాగంలో ఉందా ఇది సూత్రము? 3వ భాగంలో. 3వ భాగంలో ఉందా? 1వ భాగంలో లేదా? 1వ భాగంలో ఉంది. 1వ భాగం ఓపెన్ చేయండి మళ్ళా సూత్రము. 3వ భాగం అండి. 1వ అధ్యాయం అంటే ఇది 1వ భాగంలో 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3 అధ్యాయాల వరకు 1వ భాగంలో ఉన్నాయండి. 2వ భాగంలో 4వ అధ్యాయము, 5వ అధ్యాయం 2 అధ్యాయాలు ఉన్నాయి. 3వ భాగంలో 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయం. 6, 7, 8 అన్నాం అనుకోండి, 3వ భాగంలోకి వెళ్ళి చూసుకోవాలి. 4, 5 అన్నాం అనుకోండి, 2వ భాగంలోకి వెళ్ళి చూసుకోవాలి. 1, 2, 3 అన్నాం అనుకోండి, 1వ భాగంలో చూసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేశారా? మహోదయ పేజ్ నెంబర్ చెప్పరా మహోదయ? పేజ్ నెంబర్
పేజ్ నెంబర్ మీ బుక్ చూసుకోండి, 1వ అధ్యాయం పాఠం తెలియాలి, మధ్యలో మీకు ఎలా వచ్చి చూసుకునే విధానం రావాలి. చెప్తాను, నేను కూడా చెప్తాను మీకు. 1వ అధ్యాయం సూత్రపాఠ బుక్ లో కూడా ఉందండి, అష్టాధ్యాయ సూత్రపాఠ బుక్ లో. నేనే ఇక్కడ మనకి 3 భాగాలు మీకు ఏవైతే ఉన్నాయో దాంట్లో చూసుకోవాలి, అక్కడ చూసుకోవడానికి లేదు. అష్టాధ్యాయ మూల సూత్రం కాదు, ఎందుకంటే భూవాదయో ధాతవ అనే సూత్రం దగ్గర వెళ్ళామంటే అక్కడ పదచ్ఛేదము విభాగము దానికి అర్థం ఉంటుంది, అది మనం అర్థం చేసుకోవాలి, సూత్రం కాదు. సూత్రం అయితే ఇక్కడ ఇచ్చాడు కదా మనకి, ఎందుకు సూత్రం? సూత్రార్థం కావాలి. ఏం కావాలి? సూత్రార్థం కావాలి. ఇది పేజీ సంఖ్య వచ్చేసి 72 సార్. 72. అవును సార్. ఓకే, ఓపెన్ చేసిందా? ఓపెన్ చేశారా అందరూ? అవును సార్. ఇది భూవాద యొక్క అర్థం ఇక్కడ ఇచ్చాడండి, ఎటువంటి విడగొట్టి. అదే విధంగా పదచ్ఛేదము విభక్తి చెప్పాడు ఇక్కడ. ఏంటి? భూవాదయ, ఇది ఒకటవ ప్రథమ విభక్తి బహువచనం అంట. ధాతవ, ఇది కూడా ప్రథమ విభక్తి బహువచనం, విడదీశాడు. మళ్ళీ విడదీసిన దాంట్లో సమాసం ఉందా చూస్తాడు. ఇక ధాతవలో ఏమి సమాసం లేదు, కానీ భూవాదయలో సమాసం ఉందంట. ఏ సమాసము? భూశ్చ వాశ్చ భూవౌ. భూను వాని విడగొట్టాడు, మళ్ళీ అదందరినీ కలిపి భూవౌ అన్నాడు. మళ్ళా భూవౌ ఆది ఏషాం, భూవౌ ఆది ఏషాం తే భూవాదయ ద్వంద్వ గర్భో బహువ్రీహి సమాస. ఈ రకంగా విడగొట్టాడు. దీంట్లో ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అర్థం చూసుకోవాలి. ఈ సూత్రంలో అర్థం ఏంటి? భూ ఇత్యేవమాదయః వా ఇత్యేవం ప్రకారకాః క్రియావచనాః శబ్దాః ధాతు సంజ్ఞకాః భవంతి. ఈ అర్థం మీద ఫోకస్ చేయండి. ఏం చెప్పాడు? భూ ఇత్యేవమాదయః. మీ దగ్గర ధాతుపాఠం కూడా ఉందండి. ధాతుపాఠం ఉందా? ముందు పెట్టుకొని ధాతుపాఠ ఉంది కదా, దాంట్లో మొట్టమొదటి ధాతు ఎందుకు ఓపెన్ చేయండి. భూ సత్తాయాం ఉందా? ఉదాత్త పరస్మై భాషా కనిపించిందా? ధాతుపాఠం మీకు సూత్రపాఠము, ధాతుపాఠము, లింగాని శాసనం ఇవన్నీ వచ్చింటాయండి పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు. ధాతుపాఠ అని ఉంటుంది. అక్కడ ధాతుపాఠలో మొట్టమొదటి ధాతు భూ సత్తాయాం ఉదాత్త పరస్మై భాష, ఉదాత్త పరస్మై భాష అని మొట్టమొదటి ధాతు ఉంది. అంటే ఈ భూ ధాతు నుండి మొదలుకొని ఈ ధాతు పాఠంలో ఎన్నైతే ధాతులు ఉన్నాయో వాటి అన్నిటికీ ధాతు అని పేరు పెట్టింది సూత్రం. ఏం పేరు పెట్టింది? భూ నుండి మొదలుకొని లాస్ట్ ఎన్నైతే ధాతు, పుస్తకంలో ఎన్నైతే ధాతులు ఇచ్చారో మహర్షి పాణిని, ఆ అన్ని ధాతులకు ఈ సూత్రం ధాతు అని పేరు పెట్టింది. ఇక ధాతు పాఠం చెప్పుకుంటున్నాం, కానీ ధాతులకు ధాతుని పేరు పెట్టింది ఎవరంటే ఈ సూత్రం. భూవాదయో ధాతవ. భూ నుండి మొదలుకొని అంతిమం లాస్ట్ ఏదైతే ధాతు ఉందో అంతవరకు ఈ అన్ని ధాతులకు ధాతు అని పేరు పెట్టింది. ఈ సూత్రం చేసింది కేవలం ధాతు పాఠంలో ఉండే ఎన్నైతే ధాతులు ఇచ్చా వాళ్ళకి ధాతు అని పేరు పెట్టింది. ఇది దీని యొక్క ప్రయోజనం. అర్థమైందా? భూ ఇత్యేవం ఆదయ అంటే భూ ఇత్యేవం ఆదయ, భూ ఇక్కడి నుంచి మొదలుకొని వా ఇత్యేవం ప్రకారకాః, వా ఇత్యేవం ప్రకారకాః అంటే భూ ధాతు ఎలాగైతే ఉందో అలాగే వేరే పట్టు, లిక్, గమ్ము, నమ్ము ఇవన్నీ ఇటువంటి సమానమైనటువంటి ధాతులు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని ధాతులకు కూడా ఈ ధాతులు ఏమంటాం? క్రియావచనా శబ్ద. ధాతువుకి క్రియ అని కూడా చెప్పచ్చు. ధాతు అన్య క్రియ అన్య రెండు ఒకటే. బోండు మొదలుకొని భూకి సమానంగా ఉండేటువంటి ఏవైతే ధాతులు ఉంటాయో అలాంటి ధాతులు ఏమంటాం? క్రియావచనా శబ్దా. ఇలాంటి క్రియావచన శబ్దాలకు ఇటువంటి ధాతులకు క్రియావచనం అన్య ధాతు అన్య రెండు ఒకటే. వాటికి ధాతు సంజ్ఞకాః భవంతి. ఇవి అన్ని కూడా ధాతు అని పేరు పెట్టబడింది ఈ సూత్రం చేత. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మన పరిశిష్టంలోకి వచ్చేయండి. ఇప్పుడు దీని అర్థం రాసుకోండి, సంస్కృతంలో రాసుకోండి. దాని ఉన్నట్టు మామూలుగా అయితే మన భూవాదయో ధాతవ సూత్రార్థం ఏదైతే వచ్చాడో అది ఉన్నట్టుగా రాసుకోవచ్చు మనం. దాని అర్థము ప్రారంభంలో మన దాని తాత్పర్యం తెలిసిపోయింది కదా. ఏం చెప్పాను? ఈ సూత్రం ఏం పని చేస్తుందంటే
ధాతు పాఠంలో ఎన్నైతే 2000 ధాతులు ఉన్నాయో ఆ 2000 ధాతులకు ధాతు అని పేరు పెట్టిన సూత్రం ఇది. మన ధాతు అని చెప్పుకుంటున్నా పేరు పెట్టబడింది ఇక్కడ. ఎట్లా పేరు పెట్టబడింది అంటే ఈ సూత్రం మహర్షి పాణిని రచించారు కాబట్టి ఈ ధాతు అని పేరు పెట్టామని. ఈ సూత్రం లేకుంటే ధాతు అని చెప్పేవాళ్ళం కాదు, అది కేవలం భూ అని పలికేవాళ్ళం అంతే. భూ అని ఉచ్చరించేవాళ్ళం. అని భూ అనేది ఏంటి? ధాతువు అని అంటాం. ఎవరు చెప్పారు ఈ మాట? భూవాదయో ధాతవ అని సూత్రం చెప్పింది. బై భూ పట్ లిక్ వీటిని ఉచ్చరిస్తున్నావు కదా, అవి ఏంటి ఇంతకంటే వాటిని ధాతువులు అంటాము. ఈ మాట ఎవరు చెప్పారంటే భూవాదయో ధాతవ అని సూత్రం చెప్పింది. అర్థమైందా? ఇక్కడ భజ సేవాయంలో భజ ధాతువు ఉంది, ఇది కూడా ధాతు పాఠంలో ఉంది. కాబట్టి భూవాదయో ధాతవ అనే సూత్రం వచ్చేసి భజ అనే దానికి ధాతు అని పేరు పెట్టింది. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి భజ ధాతు అంటున్నాం. సామాన్యంగా తెలియని వాళ్ళు ఏం చెప్తారు? ఇది చదవంటే చెప్తా భజ సేవాయాం. ఇక భజ ఏంటి మనకేం పేరు చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్పాక ధాతుని తెలుసు, మామూలుగా కొత్త వాళ్ళకి తెలుసు భజ అని చదివారు, భజ అని చదువుతారు అంతే. ఆ భజ అంటే ఏంటి? అప్పుడు ఈ సూత్రం వచ్చి చెప్తుంది భూవాదయో ధాతవ. ధాతు పాటలో భూ నుండి మొదలుకొని ఏవైతే ధాతులు ఉన్నాయో వాటన్నిటికీ ఈ సూత్రం వచ్చి ధాతు అని పేరు పెడుతుంది. ఇది దీని యొక్క ప్రయోజనం. ఈ సూత్రం ఏం పనిచేస్తుంది? కేవలం ధాతుని పేరు పెట్టడం కోసమే, పేరు పెట్టి వెళ్ళిపోతుంది అంతే. దీని ధాతు అని చెప్పి వెళ్ళిపోతుంది. అస్తు, రాసుకోండి. ఇప్పుడు భూవాదయో ధాతు అని రాస్తున్నారు కదా. అనేన సూత్రేణ దీని యొక్క తాత్పర్యం చెప్తున్నాను. అనేన సూత్రేణ అంటే అనేన అంటే ఈ సూత్రం చేత, అనేన సూత్రేణ భూ ఇతి ఆరభ్య సురాది గణ పర్యంతం ఏ ధాతవః సంతి, సురాది గణ పర్యంతం ఏ సంతి, సురాది గణ పర్యంతం ఏ సంతి ते सर्वे धातु संज्ञकाः भवन्ति. ते सर्वे धातु संज्ञकाः भवन्ति. ते सर्वे धातु संज्ञकाः भवन्ति. దీని యొక్క తాత్పర్యం అర్థమైంది కదా. భూ నుండి మొదలుకొని మొట్టమొదటి గణం అంటే భువాది గణం అండి, అంతిమ గణం అంటే చురాది గణం. భూగాది గణం మొదలుకొని చురాది గణం వరకు ఎన్నైతే ధాతులు ఉన్నాయో వాటన్నిటికీ ధాతు సంజ్ఞ అని పేరు పెట్టే సూత్రం ఇది ఒకటే. అన్నిటికీ, ఒకదానికి కాదు, ఓన్లీ భజ ధాతు కాదు, ఏ ధాతు తీసుకున్నా ఇదే సూత్రం వచ్చి పేరు పెట్టేస్తున్నాను. ముందు ఇది భజకు పేరు పెట్టి ధాతు అని పేరు పెట్టిన తర్వాత ముందుకు వెళ్ళిపోతాం. ధాతు అని పేరు పెట్టినంత వరకు ముందుకు వెళ్ళాము మనం. ధాతు అని ఇది వచ్చి పేరు పెట్టింది, అప్పుడు మనం ఏదైనా పని చేసుకుంటాం అన్నమాట. ఏదైనా ఒక వ్యక్తిని ఉపయోగించుకోవాలి అంటే, ఒక వస్తువుని ఉపయోగించుకోవాలంటే నామకరణం చేయాలి. నామకరణం లేదనుకోండి, లోక వ్యవహారం చేసుకోవడం కష్టం, లోకంలో వ్యావహారికంగా ఉపయోగించడం కష్టం. అలాగే శాస్త్రంలో కూడా ఒక పని చేసుకోవాలంటే నామకరణం చేయడం అత్యవసరం అన్నమాట. అందుకే ఇక్కడ భూవాదయో ధాతవః అనేన సూత్రేణ భజ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. అతి సింపుల్ గా చెప్పాలంటే పైన చెప్పి రాసుకునేదా, భూ ఇతి ఆరభ్య సురాది గణ పర్యంతం ఏ సంతి ते सर्वे धातु संज्ञकाः भवन्ति. ते सर्वे धातु संज्ञकाः भवन्ति. ఇది దీని యొక్క తాత్పర్యం అండి. దీనికి సింపుల్ గా లేదా అని చెప్పి దాని కింద రాసుకోండి, సింపుల్ గా, అంత పెద్ద రాయకుండా. అనేన సూత్రేణ భజ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ భజ అనే దానికి ధాతు అని పేరు పెట్టాం. అనేన సూత్రేణ భజ ఇత్యస్య కిం భవతి, ధాతు సంజ్ఞా భవతి. భజ అనే దానికి ధాతు అని పేరు పెట్టింది సూత్రం. ఓకే అండి, ధాతు పేరు పెట్టిందా? పేరు పెట్టిన తర్వాత
ఉపదేశే అజను నాసిక ఇత్. దాని కింద రాసుకోండి సేమ్ మళ్ళా. దాని కిందనే ఉపదేశే అజను నాసిక ఇత్. ఉపదేశే అజను నాసిక ఇత్. ఉపదేశే అజను నాసిక ఇత్ రాసుకున్నారా? సూత్రం చూసి రాసుకుని తప్పు రాసుకోవద్దు. ఉపదేశే అజను నాసిక ఇత్. ఓకే అండి. ఇది సూత్ర సంఖ్య ఎంత అండి? దాని కిందనే ఉంది, మంది ఓపెన్ చేసాం కదా. 1, 3, 2. 1వ అధ్యాయము 3వ పాదం 2వ సూత్రం. ఇప్పుడు మనం ఓపెన్ చేశాం కదా, భూవాదయో ధాతవ. ఆ సూత్రం కింద 2వ సూత్రంలో ఉంది. ఓపెన్ చేశారా? ఉపదేశే అజను నాసిక ఇత్. ఆ పుస్తకం ఓపెన్ చేయండి, ఆ సూత్రం దగ్గరికి వచ్చేయండి. ఆ సూత్రం ఏ అర్థాన్ని చెప్పింది చూద్దాం. ఇక్కడ కూడా విడి తీసుకున్నాం ముందు సూత్రాన్ని. ఉపదేశే సప్తమి విభక్తి ఏకవచనం. ఇక్కడ చూసుకోండి, ముందు రాసుకోవద్దు. ఇప్పుడు అచ్ ప్రథమ విభక్తి ఏకవచనము, అనునాసిక ప్రథమ విభక్తి ఏకవచనము, ఇత్ ఇది కూడా ప్రథమ విభక్తి ఏకవచనం. దానిపైన ఇత్ సంజ్ఞా ప్రకరణం కనిపిస్తుందా? ఏంటండి? ఇత్ సంజ్ఞా ప్రకరణం రాసే బ్రాకెట్. అంటే ఇక్కడి నుంచి సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇత్ అని పేరు పెట్టేవాడు. కేవలం ఏం పేరు పెడతాయి? ఇత్ అని పేరు పెట్టేటివి అన్నమాట. దాంట్లో మొట్టమొదటి సూత్రము ఉపదేశే అజను నాసిక ఇత్. విడగొట్టుకున్న దీని అర్థం ఏం చెప్పాడు? అర్థ అని చెప్పి ఉపదేశే యో అనునాసిక, ఉపదేశే యో అనునాసికో అచ్ తస్య ఇత్ సంజ్ఞా భవతి. ఉపదేశే యో అనునాసికో అచ్ అని అనునాసికోచ్. విడగొడితే ఉపదేశే యో అనునాసిక అచ్ తస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇది ఏమంటుందంటే, ఒకసారి దీని అర్థం చూసుకోండి, వినండి. కేవలం ఉపదేశే సూత్రాన్ని గమనిస్తుండండి, అర్థాన్ని గమనిస్తుండండి. ఉపదేశే అంటే ఉపదేశంలో, యో అంటే ఏదైతే, అనునాసిక అచ్ ఉపదేశంలో ఏదైతే అనునాసిక అచ్చు ఉందో, తస్య దానికి, ఇత్ సంజ్ఞా భవతి ఇత్ అని పేరు పెట్టుకుంటాము. ఏంటండి? ఉపదేశంలో ఏదైతే అనునాసికం అని చెప్పి, సానునాసిక నిరనునాసిక అని చెప్పి, ఎక్కడైతే అర్ధచంద్రాకార బిందితో కూడుకొని ఉంటుందో దాన్ని సానునాసిక అంటాము. ఎక్కడైతే అర్ధచంద్రాకార బింది ఉండదో దాన్ని నిరనునాసిక అంటాం. ఇక్కడ మనకు భజధాతులో నేను అర్ధచంద్రాకార బింది పెట్టించానా, కాబట్టి సానునాసిక. అనునాసిక నిరనునాసిక అని వీటి ఈ పేర్లు ఎవరికి వస్తాయి? అచ్చులోకి వస్తాయి, వ్యంజనాలకు వస్తాయా? హ్రస్వము, దీర్ఘము, ప్లుతం ఇటువంటి పేర్లు ఎవరికి వస్తాయి? అచ్చులక పేర్లు స్వరాలక? అచ్చులకు పేరు, అచ్చులకు మాత్రమే. ఈ అనునాసిక అని కూడా అచ్చుకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఉపదేశంలో ఏదైతే అనునాసికతో కూడుకున్నట్టు అచ్చు ఉందో దానికి తస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇక్కడ భజలో జాలో ఆ ఉందా? భజ అన్నాం. భజ రాసిన తర్వాత దానిపైన అర్ధచంద్రాకార బింది పెట్టించాం. ఇక్కడ అర్ధచంద్రాకార బింది జా పైన ఉందా, జాలో ఉండే ఆ పైన ఉందా? భజ అంటే జకారంలో ఉన్నటువంటి అకారం పైన అర్ధచంద్రాకార బింది ఉంది. ఈ అనునాసిక అనే చిహ్నాలు, సంకేతాలు అచ్చులకు మాత్రమే వర్తిస్తాయి. అచ్చులకి ఉపభేదాలు, ఉపప్రభేదాలు. కాబట్టి భజలో ఉండే జకారంలో ఉండే అకారం పైన అర్ధచంద్రాకార బింది ఉంది. అది అచ్చు కూడా, అచ్చు పైన అనునాసిక కూడా ఉంది. అచ్చు అన్నప్పుడు జాలో ఉండే అకారము, అనునాసిక అంటే ఆ అకారం పైన ఉండేటువంటి అర్ధచంద్రాకార బింది అనునాసిక అంటాం. ఓకేనా? ఆ దానికి అనునాసిక అచ్చుకి, అనునాసికతో కూడుకున్నటువంటి అచ్చుకి ఏం పేరు పెడతాం? తస్య ఇత్ సంజ్ఞా భవతి. దానికి ఇత్ అని పేరు పెడతాం. ఓకేనా? కాకపోతే ఇక్కడ ఉపదేశే యో అనునాసికో అచ్చన్యం. ఉపదేశం అంటే ఏమిటి? ముందు ఉపదేశం అంటే ఏమిటి? ఉపదేశం అంటే మహర్షి పాణిని 5 గ్రంథాలు ఉపదేశించాడు. ఏ గ్రంథాలు ఉపదేశించాడు? మహర్షి పాణిని 5 గ్రంథాలు ఉపదేశించాడు. మీరు ఆ తృతీయ పాదంలో 1వ అధ్యాయం 3వ పాదం 2వ సూత్రం ఓపెన్ చేసి ఉంటే దాని కింద ఇచ్చాడు. అష్టాధ్యాయి మొట్టమొదటి ఉపదేశం ఏంటి?
उपदेश यहाँ पाणिनि मुनि के बनाए 5 ग्रंथों का नाम है. ఉపదేశం అంటే మహర్షి పాణిని 5 గ్రంథాలు ఉపదేశించే మొట్టమొదటిగా. ఆ గ్రంథాలు ఏంటివి? మొట్టమొదటి అష్టాధ్యాయి, ఇది ఒక ఉపదేశం, ముందు ఉపదేశించాడు. తర్వాత ధాతుపాఠ్ రెండో ఉపదేశం. మూడో ఉపదేశం అంటే ఉనాది సూత్రు. మూడో ఉపదేశం ఏంటి? మూడో గ్రంథం ఏంటి? ఉనాది సూత్రు. నాలుగవది గణపాఠ్. నాలుగవది ఏంటండి? గణపాఠము. ఐదవది లింగానుశాసనం. ఏంటండి? ఐదవది లింగానుశాసనం. ఈ రకంగా ముందు ఈ 5 గ్రంథాలను మహర్షి పాణిని ఉపదేశించాడు. మొట్టమొదటిగా దాంట్లో అష్టాధ్యాయి ఉపదేశించారన్నమాట. అంటే ఉపదేశించడం మొదట్లో, ఇప్పుడు లిఖిత రూపం ఇప్పుడు వచ్చాయండి. అప్పట్లో సాక్షాత్తుగా శిష్య పరంపర ఆ విధంగా ఉండేది. ఆయన చెప్తూ ఉండేవాళ్ళు, శిష్యులంతా గ్రహించేవాళ్ళు. ఆ శృతి పరంపర ఉండేది. అందుకే వేదానికి శృతి అని కూడా పేరని చెప్పాను. అప్పుడు గురువులు చెప్తుంటే శిష్యులకి డైరెక్ట్ గా వినేవాళ్ళు. అంత బుద్ధి తీవ్రంగా ఉండేది, అంత సూక్ష్మ బుద్ధి ఉండేది. ఇప్పుడు కాలక్రమేణ కాలాంతరంలో దానికి కొంచెం మార్పులు రావడం వల్ల, బుద్ధి మందగించడం వల్ల ఇవన్నీ మనకు పుస్తక రూపంలో రాసుకోవాల్సి వస్తుంది, చెప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి అప్పుడు మొదట ఏ రకంగా ఈ సూత్ర రూపంలో ఉపదేశించాడు అన్నమాట. అందుకే మహర్షి పాణిని రచించినటువంటి ఈ గ్రంథాలకే, ఈ 5 గ్రంథాలకే ఉపదేశం అని పేరు. ఈ ఉపదేశాలు 5 గ్రంథాల్లో మహర్షి పాణి కొన్ని చోట్ల అర్ధసంధాకార బింది పెట్టాడు, కొన్నిటికి పెట్టలేదు. అట్లా మహర్షి పాణి 5 గ్రంథాల్లో ఎక్కడైతే అచ్చుకి అనునాసిక యుక్తంతో కూడుకొని ఉంచాడో, అలాంటి సూత్రానికి, అలాంటి ధాతువుకు కావచ్చు, ఏదైనా ప్రత్యయం కావచ్చు, ఏదైనా కావచ్చు, అనునాసికతో కూడుకున్నటువంటి ఏదైతే అచ్చు ఉందో, అప్పుడు ఈ ఉపదేశ అజనునాసిక వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, ఉపదేశంలో మహర్షి పాణి దీన్ని అర్ధచంద్రాకార బిందితో కూడుకున్నటువంటి ఇక్కడ అనునాసికని పెట్టాడు, దానికి ఇత్ అని పేరు పెడతాను అని ఇత్ అని పేరు పెట్టేస్తుంది. అర్థమైందా? మహర్షి పాణిని రచించినటువంటి 5 గ్రంథాల్లోంచి మనము ధాతుపాఠంలో ఉండొచ్చు, అది అష్టాధ్యాయులో కావచ్చు, ఉనాదిలో కావచ్చు, గణపాఠంలో కావచ్చు, లింగాను శాసనంలో కావచ్చు. ఈ 5 గ్రంథాల నుంచి ఎక్కడైనా కానీ మనకు ఎక్కడైనా కనిపించండి. ఇక్కడ మనకు అష్టాధ్యాయులు ధాతుపాఠంలో కనిపిస్తుంది. అష్టాధ్యాయులు చూడలేదు. ధాతుపాఠంగా తీసుకునే భజ అనేది, భజ ధాతునకు పైన అర్ధచంద్రాకార బింది పెట్టాడు మహర్షి పాణి రాసేటప్పుడే. అందుకే అది ఉంది కాబట్టి మహర్షి పాణి ఈ సూత్రం రచించాడనమాట. ఒకవేళ మహర్షి పాణి అర్ధచంద్రాకార బింది లేకపోతే ఇక సూత్రం రచించేవారా? రచించేవారు కాదు. తెలుసు ఆయన, నేను భజ ధాతుకి పైన జకారంలో ఉండే అకారం పైన అర్ధచంద్రాకార బింది పెట్టాను, దాన్ని ఆ ఉపదేశంలో అనునాసిక అచ్చు, నేను ఎక్కడైతే ఉపదేశంలో నేను రాసిన గ్రంథాల్లో అనునాసికతో కూడుకున్న అచ్చు ఏదైతే ఉందో దానికి ఇతని పేరు పెట్టుకో అని చెప్పాడు మహర్షి. ఈ సూత్రంతో రచనతో మనకు స్పష్టమవుతుంది. ఇక ధాతుపాఠం మీకు ఇచ్చిన ధాతు ఎక్కడ కూడా అనునాసిక అచ్చు లేదండి. ఎందుకంటే ఈ పరంపర లుప్తం అయిపోయింది. ఎవరు ఇలా ఉచ్చరించడం లేదు. భజ, యథ అలా ఎవరు ఉచ్చరించడం లేదు. అనునాసికతో కూడుకున్న ధాతును ఉచ్చరించడం లేదు. ఆ పరంపర లుప్తమైంది కాబట్టి ఎవరైనా ఆచార్యులు చెప్పేటప్పుడు అది ఇలా ప్రాచీన కాలంలో ఇలా అనునాసికంతో కూడుకున్న కొన్ని ధాతులు అలా ఉండేటివి. ఇప్పుడు మనం ఆ లుప్తమైనవి ఉండేటివి చెప్పుకుంటూ వస్తున్నామాట. ఆ ఉచ్చారణ ఉచ్చరించడం లేదు. అలా ఉండేదని చెప్పుకోవడం వరకే జరిగిపోయినమాట. దానికి ప్రమాణం మనకి సూత్రమే ప్రామాణికం. ఒకవేళ లేకపోతే మహర్షి పాణి రచించేవారు కాదు. ఈ సూత్రాన్ని బట్టి నిజంగా అలాంటి ఉచ్చారణ, అలాంటి ప్రొనౌన్సియేషన్ ఉండేది అనమాట. ఇప్పుడు పరంపర లుప్తమేదిగా చెప్పుకోవడం లేదు, కేవలం ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నాం అంతే, ఉచ్చరించడం లేదు. అస్తు. ఇక్కడ మహర్షి పాణి రచించినటువంటి ఉపదేశాల్లో భజధాతు ఉంది కాబట్టి, ధాతుపాఠంలో ఉంది కాబట్టి, ధాతుపాఠంలో మహర్షి అచ్చుతో ఉపదేశ యో ఏదైతే అనునాసిక అచ్చు ఉందో, అనునాసికతో కూడిన అచ్చు ఉందో, తస్య దానికి ఇత్ సంధ్య భవతి, దానికి ఇత్ సంధ్య అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఓకేనా? ఈ సూత్రం చెప్పింది ముఖ్యమైన పని. మహర్షి పాణి రచించినటువంటి ధాతుపాఠంలో అనునాసిక అచ్చుతో కూడుకున్న అనునాసిక అచ్చుతో కూడుకున్నటువంటి ఇక్కడ అకారం ఉంది, దానికి ఇత్ అని పేరు పెట్టేసేయి, ఇత్ అని పేరు పెట్టు అని చెప్పాడు ఈ సూత్రంలో. అదే దీని యొక్క తాత్పర్యం. ఇప్పుడు మనం రాసుకోండి కింద పరిశిష్టంలో. ఉపదేశే అజనునాసిక ఇత్. ఇక్కడ ఉండే అర్థం యథావత్తుగా రాసుకోవచ్చు, యథావిధి ఎలా అయితే ఉందో. కానీ నేను సింపుల్గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే మీరు చాలాసార్లు రాయాలన్నమాట. రాసుకోండి. దాదాపు దానికి అనుసరించే ఉంటుంది. కొంచెం మీకు సింపుల్ గా ఉండే మాటికి రాయకుండా చెప్తున్నాను. రాసుకోండి. అనేన సూత్రేణ, ఈ సూత్రం ఏం పని చేసి చెప్తున్నామట. ఇక్కడ ఏం పని చేసింది? అనేన సూత్రేణ ఉపదేశే, ఉపదేశం అంటే ఉపదేశంలో ధాతుపాఠంలో ఏదైతే ఉందో ఉపదేశే
యో అనునాసిక అచ్. ఉపదేశే యో అనునాసిక అచ్. అనునాసిక అచ్ తస్య ఇత్ సంజ్ఞా భవతి. తస్య కిం సంజ్ఞా భవతి? ఇత్. ఇత్ అని ఒక పేరు అండి, నామకరణం అంతే, పేరు పెట్టుకున్నాం మనం కదా. లౌకికంగా టింకు పింకు ఏదో కొత్త కొత్త నామ పేర్లు పెట్టుకుంటాం. అలా ఇక్కడ ఇత్ అని పేరు పెట్టుకున్నాం. ఉపదేశే యో అనునాసిక అచ్ తస్య ఇత్ సంజ్ఞా భవతి. అనేన సూత్రేనా అంటే ఈ సూత్రం చేత ఉపదేశ అవస్థలో ఏదైతే అనునాసిక అచ్చు ఉందో తస్య దానికి ఇత్ సంజ్ఞా భవతి. ఇత్ అని పేరు పెట్టుకున్నాము. ఓకేనా? దీని సూత్రం అర్థమైందా? ఇప్పుడు జాలో ఉండే అకారం, ఆ అకారం పైన ఉన్నటువంటి అర్ధచిందాకార బిందుకి ఏమి పేరు పెట్టినామండి? ఇత్ అని పేరు పెట్టింది. ఈ సూత్రం వచ్చి కేవలం ఆ అన్నాసిక ఇత్తు పేరు పెట్టి వెళ్ళిపోయింది అంతే. ఎందుకంటే ఉపదేశ అవస్థలో ఉంది, ఎందుకంటే ధాతు పాఠంలో ఉంది కాబట్టి. చెప్పాను కదా, ధాతు పాఠం కావచ్చు, సూత్ర అష్టాధ్యాయ కావచ్చు, ఉనాది కావచ్చు, లింగానుశాసనం, గణపాఠం, ఈ 5 గ్రంథాల నుంచి ఏదొచ్చినా కూడా, ఎక్కడిచ్చినా కూడా అప్పుడు ఈ సూత్రం రెడీగా ఉంటుంది దానికి ఇత్ అని పేరు పెట్టడం కోసం. ఇక్కడ అదే విధంగానే అనునాసిక అచ్చుకి ఇత్ అని పేరు పెట్టింది. సరే, ఇత్ అని పేరు పెట్టాం. తర్వాత ఈ సూత్రంలో మాటి మాటికి అనునాసిక అనునాసిక అంటున్నావు కదా, అసలు అనునాసిక అంటే ఏమిటి? అనునాసిక ఇతి కిం రాసుకోండి దాని కిందనే. అనునాసిక ఇతి కిం. అనునాసిక ఇతి కిం సూత్రం వచ్చిందా? ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశం అంటే చెప్పే బాగానే ఉంది. ఉపదేశం అంటే మహర్షి 5 గ్రంథాలు రచించారు, అది అష్టాధ్యాయ, ధాతుపాఠం, గణపాఠం, ఉనాది, లింగానుశాసనం అని చెప్పి. కానీ పక్కన అనునాసిక శబ్దం వచ్చింది కదా, అనునాసికం అంటే ఏంటి? ముందు అనునాసిక పరిభాష చెప్పేంటి, అనునాసిక అంటే ఏంటి? అందుకే ప్రశ్న మళ్ళీ ఇక్కడ ఈ సూత్రంలో ఉండే అనునాసిక శబ్దం చూసి మళ్ళీ ఒక ప్రశ్న అక్కడ చదువుకున్నట్టు విద్యార్థుల నుంచి ఒక అడిగారు అనమాట. ఏమడిగారు? అనునాసిక ఇతి కిం. అనునాసిక ఇతి కిం. అనునాసిక అంటే ఏమిటి? దానికి సమాధానంగా మహర్షి పాణిని ఇంకొక సూత్రం చెప్పాల్సి వచ్చిందన్నమాట. అడిగారు, ప్రశ్న అడిగారు, శిష్యులు అడిగారు, దానికి సమాధానం చెప్పాలి కదా. రాసుకో. అనునాసిక అంటే ఏమిటంటే పక్కన ఇచ్చాడు, ముఖ నాసిక వచనోను నాసిక. ఏంటి? ముఖ నాసిక వచనోను నాసిక. ముఖ నాసిక వచనోను నాసిక. ముఖ నాసిక వచనోను నాసిక. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఉపదేశ అజనునాసిక ఇతిలో అనునాసిక శబ్దం వచ్చింది, అది అనునాసిక అని స్పష్టంగా, అందుకే మళ్ళీ అనునాసిక ఏంటో, అనునాసిక అంటే ఏమిటో చెప్పని చెప్పి వివరించమని చెప్పారు. దానికి సో అనునాసిక అని చెప్పడం కోసం ఈ సూత్రం వచ్చిందన్నమాట. ముఖ నాసిక వచనోను నాసిక. ఇది సూత్రం అన్నమాట. దీని యొక్క తాత్పర్యం ఏంటి? ముఖ నాసిక, ముఖము చేత, నాసిక అంటే నాసికా చేత, నాసిక అంటే ముక్కు చేత, ముఖము చేత, ముక్కు చేత పలికేటువంటి వర్ణం ఏదైతే ఉందో, అంటే కొంచెం ముక్కు సహాయంతో, కొంచెము నోటి సహాయంతో పలికేటి వర్ణం ఏదైతే ఉందో దాన్నే అనునాసిక అంటాము. ఏంటి? ముఖేన నాసికయా యద్ ఉచ్చార్యతే తద్ అనునాసిక భవతి. శిక్షలో కూడా వచ్చింది. కొంచెం ముఖము చేత, కొంచెము నాసిక అంటే ముక్కు చేత, ముక్కు సహాయంతో పలికేటువంటి వర్ణాన్నే అనునాసిక అంటామని దీని సమాధానం. అనునాసిక అంటామని చెప్పాడు మహర్షి పాణి. ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇది ఎన్నో సూత్రం? 1వ అధ్యాయం 1వ పాదము 8వ సూత్రం. మొట్టమొదటిలో ఉంది 1వ అధ్యాయం అంట, 1వ పాదము 8వ సూత్రము. ఓపెన్ చేయండి ఏమంటుందో. అది సూత్రం మనకు స్పష్టంగా ఉంది. ముఖము చేత, నాసిక చేత ఉచ్చరించేటువంటి వర్ణం ఏదైతే ఉంది దాన్ని అనునాసిక అంటాం. ఇక్కడ మనం జ, బజ, జాలో ఆ ఉంది కదా, ఆ కాలం పైన అనునాసిక యుక్తంతో కూడుకున్న సంకేతం ఇచ్చాం కదా, దాన్ని అనునాసిక అంటామని చెప్పాం. దాన్ని ఎలా ఉచ్చరిస్తాము అంటే ముక్కు సహాయంతో, నోటి సహాయంతో ఉచ్చరిస్తాము అని చెప్పాడు. కాబట్టి ఉచ్చరించి చూసుకోండి. భజ, అది ఎట్లా పలుకుతాం? భజానం, భజ. ఆ ముక్కు కొంచెం ఆ రకంగా ప్రయత్నం చేసినప్పుడు అప్పుడే అది ఉచ్చరించబడుతుంది, మామూలుగా అయితే ఉచ్చరించబడదు. అస్తు అండి. ఇక్కడ మనకు 2వ పేజీలో ఉంది స్టార్టింగ్ లో.
వృద్ధిరాదేశ 1వ సూత్రము 3, 4, 8వ సూత్రం ఉంది ఇక్కడ. ముఖ నాసిక వచనోను నాసిక. ఓపెన్ చేసిరా 9వ పేజీ, 1వ భాగంలో 9వ పేజీ స్టార్టింగ్ లో ఉంది. ఒక పేజ్ తిప్పితే కనిపిస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. ముఖ నాసిక వచన. ముందు సూత్రం ఎట్లా విడగొట్టుకో చూసుకోండి. ఇట్లా మనం విడగొట్టుకొని చూసుకున్నాం అనుకోండి, మనకు సూత్రాలతో స్పష్టమవుతుంది. ముఖ నాసిక వచనోను నాసిక అనే సూత్రాన్ని ఎలా పదచ్ఛేదం చేశారు, పద విభాగం చేశారు చూసుకోండి. ముఖ నాసిక వచన ఇది ఒక పదం. తర్వాత అనునాసిక ఇది 2వ పదం. అంటే ముఖ నాసిక వచనోను నాసిక అనే సూత్రాన్ని కేవలం 2 పదాల్లో విడగొట్టారు. ఎన్ని పదాల్లో? 2 పదాల్లో విడగొట్టారు. ఒకటి ముఖ నాసిక వచన, రెండోది అనునాసిక. ముఖ నాసిక వచన అనేది ప్రథమ విభక్తి ఏకవచనం, అక్కడ బుక్ ఓపెన్ చేసి చూసుకోండి. రెండోది అనునాసిక అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. సరే, విడగొట్టుకున్న తర్వాత ముఖ నాసిక వచన అనే శబ్దంలో సమాసం చూపిస్తున్నామట. ముఖ నాసిక వచన శబ్దాన్ని ఇంకా విడదీసి చెప్తున్నారు. సమాసం అంటే ఏమిటి? ఆ చెప్పిన పదాన్నే విగ్రహ వాక్యం అంటే, విగ్రహ వాక్యం అంటే ఇంకా విడదీసి చెప్పడం, దాంట్లో ఏ అర్థం దాగి ఉంది. ఇక్కడ ఎట్లా విడదీస్తున్నారు చూడండి. ముఖం చ నాసికా చ. ముఖం చ ముఖము మరి నాసిక. ముఖము చ అంటే మరియు అని అర్థం, లేదా ఇంకా అని అర్థం. ముఖము ఇంకా నాసిక ఈ రెండింటిని కలిపే ముఖ నాసికం అంటాము. ముఖాన్ని మరియు నాసికని ఏమంటాం? ముఖ నాసికం అంటాము అని విడదీసి చెప్పాడు. మనం డైరెక్ట్ చెప్పాం ముఖ నాసిక వచ్చిన అని అనుకోండి, అర్థం కాదు. దీన్ని విడదీసినప్పుడు ముఖం చ ముఖము మరియు నాసికాచ ఇంకా నాసిక ఈ రెండింటిని కలిపితేనే ముఖ నాసికం అంటాము. ముఖము నాసికానే ముఖ నాసికం అని పిలుస్తాము. ఆ ముఖము నాసికము చెప్పిన తర్వాత ముఖం చ నాసికాచ ముఖ నాసికం అని కలిపి చెప్పిన తర్వాత ఈషద్ వచనం ఆ వచనం. ఈ ముఖాన్ని నాసిక అంటే ముక్కును, ఈషద్ వచనం. ఈషద్ అంటే కొంచెం ఉచ్చరించాలి. ఈషద్ అంటే కొంచెం అని. ఈషద్ వచనం కొంచెం ఉచ్చరించదాన్ని దాన్ని ఆ వచనం అంటాం. ఉచ్చరించదాన్ని ఆ వచనం అంటే కొంచెం ఉచ్చరించి, అంటే కొంచెం ముక్కు సహాయంతో కొంచెం నోటి సహాయంతో ఉచ్చరించే దాన్నే ముఖ నాసిక వచనం అంటాము. ఆ వచనం అంటే ఆ వర్ణాన్ని ఉచ్చరించే వర్ణం ఏదైతే ఉందో దాన్ని ఆ వచనం శబ్దం చెప్తాం. అంటే కొంచెం ముక్కు సహాయంతో కొంచెం నోటి సహాయంతో చెప్పే కక్షనే ఆ వచనం శబ్దంతో ఇక్కడ చెప్పాడు అనమాట. మొత్తానికి ముఖం సహాయంతో ముక్కు సహాయంతో పలికే వర్ణాన్ని అనునాసిక అంటాము. ఇక్కడ విడదీసి చెప్పామంట. ముఖ నాసికం ఆ వచనం యస్య స ముఖ నాసిక వచన, దాన్ని ముఖ నాసిక వచనము అంటాము. ఇలా సమాసం విడదీసి చెప్పాడు. దీని అర్థం ఏం చెప్పాడు? ముఖ్యంగా అర్థం చూసుకోండి. మీకు స్టార్టింగ్ లో ఎందుకు మీకు పదచ్ఛేదము విభక్తి దాన్ని సమాసం చూపిస్తున్నా అంటే మీరు ఈ రకంగా ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మనకు రూపసిద్ధిలో ఏవైతే కొత్త సూత్రాలు వస్తున్నాయో ప్రతిదీ అక్కడ ఓపెన్ చేసి ఆ పుస్తకం ఎక్కడైతే ఉందో ఆ పుస్తకం ఆ దాంట్లో ముందు పదచ్ఛేదం చేసి విడగొట్టుకోండి, సమాసం ఏదో చూసుకోండి. అప్పుడు దీన్ని అర్థం మీదకి వచ్చామంటే అర్థం సులభంగా అర్థమవుతుంది. ఆ సూత్రంలో ఉండే పదాన్ని విడగొట్టుకున్నాము, దాంట్లో సమాసం చెప్పుకున్నప్పుడు ఆ సూత్రంలో ఉండే అర్థం మనకు సింపుల్ గా సరళంగా అర్థం అవుతుంది అన్నమాట. ఇప్పుడు ముఖ నాసిక వచనాన్ని విడదీశాడు. ముఖం చ నాసికం నాసికాచ ముఖ నాసికం. ఈషద్ వచనం ఆ వచనం కొంచెం చెప్పేదని ఆ వచనం అంటాము. ముఖ నాసికం ఆ వచనం యస్య స, ఆ ముఖము నోటి సహాయంతో ఏదో ఆ వచనం ఏదైతే చెప్తున్నామో వర్ణం ఏదైతే చెప్తున్నామో అది ఎక్కడైతే ఉందో దాన్ని ముఖ నాసిక వచన అని చెప్తాము అని ఈ సూత్రం సమాసంలో విడగొట్టి చెప్పాడు. కానీ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇక్కడ అర్థం చూసుకోవాలి. ఏంటి అర్థ? ముఖ నాసికం ఆ వచనం యస్య వర్ణస్య సో అనునాసిక సంజ్ఞకో భవతి. ఇక్కడ కొంచెం శాస్త్రీయ పద్ధతిగా రాసి ఉంటారు, మనం భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం అలవాటు అయిపోయినా అనుకోండి మీకు సహజంగా అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ముఖ నాసికం ఆ వచనం యస్య వర్ణస్య సో అనునాసిక సంజ్ఞకో భవతి. సింపుల్ ఉంది. అంటే ముఖము నాసికతో ఆ వచనం ఏదైతే ఉందో ఉచ్చరించినట్టు వర్ణం ఏదైతే ఉందో యస్య వర్ణ ఏ వర్ణానికైతే ఉచ్చరించబడిందో దాన్నే అనునాసిక సంజ్ఞకో భవతి. ఇక్కడ ఏ వర్ణం చేత ఉచ్చరించబడిందండి? అకార వర్ణం పైన అనునాసిక వర్ణం ఉచ్చరించబడింది కదా. అకారం పైన ఈకారం పైన కాదు కదా, ఉకారం పైన కాదు కదా.
అవర్ణస్య ఉపరి తద్ ఉచ్చారితం. అంటే అకారం పైన అనునాసిక వర్ణం ఉంచబడింది. అది ఎలా పలుకబడింది అంటే ముఖము చేత ముక్కు సహాయం చేత ఉచ్చరించబడింది అని చెప్పాడు. దాన్ని అనునాసిక అంటామని ఈ సూత్రం చెప్పింది. ముఖనాసికం ఆవచనం యస్య వర్ణస్య, ఏ వర్ణానికైతే ముఖము నోటితో కొంచెం ముక్కు సహాయంతో పలికే వర్ణం ఏ వర్ణం అయితే ఉందో దానినే అనునాసిక సంజ్ఞ అని పిలుచుకుంటాము, దానికి అనునాసిక అని పేరు పెట్టుకుంటాము అని చెప్పింది సూత్రం. అస్తు. ఇప్పుడు దాని యొక్క తాత్పర్యం రాసుకోండి సింపుల్ గా. ముఖేన రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అంటే ఈ సూత్రం చేత, అనేన సూత్రేణ అంటే ఈ సూత్రం చేత, అనేన సూత్రేణ ముఖేన ముఖేన నాసికయా నాసికయా యద్ ఉచ్చార్యతే, యద్ ఉచ్చార్యతే ముఖేన నాసికయా యద్ ఉచ్చార్యతే తద్ తద్ అనునాసిక సంజ్ఞకో భవతి. తద్ అనునాసిక సంజ్ఞకో భవతి. అక్కడ ఉండే అర్థాన్ని నేను కొంచెం సింపుల్ మెథడ్ లో మీకు అర్థమయ్యే పని చెప్పాను. అది నిదానంగా అదే అర్థం వచ్చేస్తుంది. ఏం చెప్పాను? ముఖేన, ముఖం శబ్దం పుల్లింగ నపుంసకలింగం ఉన్నది. తృతీయ భక్తి ఏకవచనం వస్తుంది ముఖేన. నాసికా శబ్దం స్త్రీలింగంలో ఉంది, అందుకే తృతీయ భక్తి వస్తుంది నాసికయ రమయ ఎలాగైతే అంటాం. అంటే ముఖముతోటి నాసికయ నాసికాతోటి, నాసిక అంటే ముక్కుతోటి, యద్ ఉచ్చార్యతే ఏదైతే ఉచ్చరిస్తామో, అంటే ఏ వర్ణాన్ని అయితే ఉచ్చరిస్తామో స అనునాసిక సంజ్ఞకో భవతి, దాన్నే అనునాసిక అంటాము. ఏ వర్ణాన్ని ఉచ్చరించుకునేది దాన్ని అనునాసిక అంటాం. ముక్కు సహాయంతో నోటి సహాయంతో పలికే వర్ణం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అనునాసిక అయి ఉంటుంది అన్నమాట. ముక్కుతోటి నాసికతో పలికే వర్ణం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ముఖముతోటి నాసికాతోటి ఏదైతే వర్ణాన్ని ఉచ్చరిస్తామో అది ఖచ్చితంగా అనునాసిక వర్ణమే అయి ఉంటుంది. ఓకే, ఇది దీని తాత్పర్యం. ముఖేన నాసికయా యద్ ఉచ్చార్యతే తద్ అనునాసిక సంజ్ఞకో భవతి. ముఖము చేత నాసికా చేత ఏదైతే వర్ణం ఉచ్చరించబడుతుందో దానినే అనునాసిక అంటాము అని ఈ సూత్రం చెప్పబడింది. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది మహర్షిపానికి? దాని పై సూత్రంలో అనునాసిక శబ్దం వచ్చింది. అనునాసిక ఇతిక్యం అన్నప్పుడు ఈ సమానం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరిని అడిగినప్పుడు అనునాసిక అంటే ఏం చెప్తారు మీరు? ముఖంతో నాసికాతోటి ఏదైతే వర్ణాన్ని ఉచ్చరిస్తామో దానినే అనునాసిక అంటాము అని చెప్పాలి సింపుల్గా. కొంచెం ముక్కు సహాయంతో కొంచెము నోటి సహాయంతో ఏ వర్ణాన్ని అయితే ఉచ్చరిస్తామో అదే అనునాసిక అంటాము, దాన్ని అనునాసిక అంటాము అని మనం చెప్పాలి. ఇది దీని యొక్క తాత్పర్యం. అస్తు, బాగానే ఉంది. పైసులో ఉపదేశ అజనునాసిక ఇత్ అనే సూత్రానికి అర్థం ఏం రాశారండి? ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రానికి అర్థం ఏమి రాసుకున్నారు? ఒకరు చెప్పండి. నాగమణి గారు. ఉపదేశే అజనునాసిక ఇత్ అనేన సూత్రేణ ఉపదేశే యో అనునాసిక అచ్ తస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇత్ సంజ్ఞ, ఉపదేశంలో ఏదైతే అనునాసిక అచ్చు ఉందో దానికి ఇత్ అని పేరు పెట్టుకున్నాము. దానికి ఇప్పుడు దాని కింద రాసుకోండి. ముఖనాసిక వచనం నాసిక అని చెప్పాం కదా, ఆ సూత్రం కూడా అయిపోయింది. దాని కింద రాసుకోండి. ఇప్పుడు తస్య లోపః, ఆ సూత్రం చేసి ఇత్ అని పేరు పెట్టింది. ఏది? ఉపదేశ అజనునాసిక ఇత్. ఇప్పుడు దాని గురించి చెప్తున్నాం మళ్ళా. రాసుకోండి. తస్య లోపః, తస్య లోప, దాని కింద ఇచ్చాను. తస్య లోపః, తస్య కస్య ఇత్ సంజ్ఞకస్య. నువ్వు ఎవరికైతే ఇత్ అని పేరు పెట్టావో తస్య లోపః భవతి, అది లోపిస్తుందంట. ఏంటంటే తస్య లోపః, తస్య కస్య ఇత్ సంజ్ఞకస్య. నువ్వు ఎవరికి ఇత్ అని పేరు పెట్టావు? బజలో ఉండే జకారంలో ఉండే అకారం పైన
అర్ధచంద్రాకార బిందు ఏదైతే ఉందో అంటే అకారానికి అకారం పైన ఉండే అర్ధచంద్రాకార బిందు మొత్తానికి జాలో ఉండే అకారము ఆ అకారం పైనటువంటి అర్ధచంద్రాకార బిందు మొత్తం ఏదైతే ఉందో దానికి ఆ అనునాసికతో కూడుకున్నటువంటి అచ్చు మొత్తానికి ఇతని పేరు పెట్టుకున్నాం. ఇతని పేరు పెట్టింది ఎవరు? ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం వచ్చేసి దానికి అచ్చుతో కూడుకున్నటువంటి అనునాసికానికి ఇత్ అని పేరు పెట్టింది. ఆ ఇత్తుకి ఈ సూత్రం వచ్చి నువ్వు ఎవరికైతే ఇత్ అని పేరు పెట్టావో తస్య లోపః భవతి, తస్య లోపః భవతి. రాసుకోండి. తస్య లోపః అనే సూత్రానికి తాత్పర్యం తస్య ఇత్ సంజ్ఞకస్య తస్య ఇత్ సంజ్ఞకస్య లోపః భవతి. తస్య ఇత్ సంజ్ఞకస్య లోపః భవతి అంటే తస్య కస్య ఇత్ సంజ్ఞక తస్య ఇత్ ఆ ఇత్ సంజ్ఞక వర్ణానికి తస్య ఇత్ సంజ్ఞకస్య అంటే ఆ ఇత్ సంజ్ఞక వర్ణానికి లోపః భవతి, లోపం అవుతుంది. దీన్ని ఇంకో రకంగా రాసుకోండి. లేదా అని పెట్టి రాసుకోండి. యస్య ఇత్ సంజ్ఞా కృతః యస్య వర్ణస్య రాసుకోండి. యస్య వర్ణస్య ఇత్ సంజ్ఞా కృతః యస్య వర్ణస్య ఇత్ సంజ్ఞా కృతః యస్య వర్ణస్య ఇత్ సంజ్ఞా కృతః తస్య లోపః భవతి. యస్య వర్ణస్య అంటే ఏ వర్ణానికైతే ఇత్ సంజ్ఞా కృత ఇత్ అని పేరు పెట్టావో, ఇత్ సంజ్ఞా కృత ఇత్ అని పేరు పెట్టావో తస్య దానికి లోపః భవతి. ఏమంట? లోపం అవుతుందంట. రాసుకునేదా? ఇది ఎక్కడ వచ్చింది? తస్య లోపల. ఓపెన్ చేయండి. 1:3 పాదం, 1వ అధ్యాయం 3వ పాదము 9వ సూత్రం అంట. దాని అర్థం అదే ఉంటుంది. చూడండి, ఓపెన్ చేసి చూడండి. 1వ అధ్యాయము 3వ పాదము 9వ సూత్రము ఓపెన్ చేయండి. దీన్ని మీరు ధైర్యంతో ఓపెన్ చేసి చూసుకోండి. నేను చెప్పేది వద్దు, మీరు ప్రతిదీ బరువు అనుకోవద్దు, ఇది ఏదో తెలిసింది అనుకోవద్దు. తెలిసిందైనా అక్కడ పోయి చూస్తే కొత్త కొత్త విషయాలు ఉంటాయండి. అక్కడ అర్థమైందా? దీని ఓపికతో ధైర్యంగా ప్రతి వచ్చినైనా మాటికి వచ్చిందైనా ప్రతిసారి ఓపెన్ చేసి చూడండి. అదే మీకు బలం నండి. ఇక అష్టాధ్యాయ సూత్ర కంఠస్థం లేకుండా మనం ముందుకు వెళ్తున్నామంటే ప్రతిదీ సూత్రాన్ని ఓపెన్ చేసి చూసుకుంటేనే ఆ బలమే మనకు ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి ఉపేక్ష లేకుండా ఇక్కడ సామాన్యం తెలిసింది, ఏ పని చేసిందో తెలుస్తుంది కదా చెప్పి వదిలేసామా, చూడండి అంతవరకు వస్తుంది. ఓపెన్ చేస్తే అక్కడ చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ మనకు ఆలోకనం అవుతాయి. కాబట్టి ఓపెన్ చేసి చూడండి. ధైర్యం కావాలి, దీంట్లో ఓపిక కావాలి, సహన శక్తి కావాలి. అవి అన్నీ ఉన్నప్పుడు అలాంటి శ్రద్ధ, దానితో పాటు శ్రద్ధ కలుపుకున్నామంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మహర్షి యొక్క పాణి యొక్క అభిప్రాయాన్ని, వాని యొక్క ప్రకాశాన్ని మనం మన అంతఃకరణలో ప్రకాశించుకోవచ్చు. అస్తు తస్య లోప. ఒకసారి చూడండి ఏం చెప్పారు. ప్రారంభంలో మనకు చూసుకునే విధానం తెలియాలి. 1:3 ఏమంటుంది? 75వ పేజీ చూడండి. తస్య లోపః. ఇక్కడ విడగొట్టినాడు. తస్య షష్ఠి విభక్తి ఏకవచనం, లోపః ప్రథమ విభక్తి ఏకవచనం. ఇక సమాసం ఏం లేదు, రెండు సింపుల్. ఒకటి సింగిల్ పదాలు ఉన్నాయి. తస్య సింగిల్ పదమే, లోప అని సింగిల్ పదం, 2 పదాలు ఉన్నాయి. ఇక సమాసం లేదు కాబట్టి ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ అర్థం ఇచ్చాడు. అర్థ తస్య ఇత్ సంజ్ఞకస్య లోపః భవతి. అదే ఉందా? ఇక సంధియుక్తం చేశాడు. తస్య ప్లస్ ఇత్ సంజ్ఞకస్య. తస్యలో ఉండే ఈ ఆకారము పక్కన ఈ ఆ ఈ కలిస్తే ఎనసంధి అయిపోయింది. ఏ సంధి అయిపోయింది? ఎనసంధి అయిపోయిందా, గుణసంధి అయిపోయిందా? ఆ తర్వాత ఈ ఉంటే ఏమవుతుంది? గుణసంధి అవుతుంది. ఆ ఈ ఊ రూలకు ఏ ఓ ఆరులు పరం బగునప్పుడు గుణం ఏకాదేశం మగును. మనం తెలుగులో చదువుకుంటాం వ్యాకరణంలో. ఇక్కడ కూడా అదే అండి. ఆ ఈ ఊరులకు ఏ ఓ ఆరులు పరం బగునప్పుడు గుణం ఏకాదేశం మగును. ఇక్కడ ఆ పక్కన తస్యలో ఉండే ఆ, ఇత్ సంజ్ఞకస్యలో ఉండే ఆ ఈ కలిసి ఏ అయిపోయినాయి. అందుకే తస్యే సంజ్ఞకస్య అని ఇచ్చారన్నమాట. అందుకే మనకు సందులు బాగా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. అర్థం కాకపోతే ఇప్పుడు చాలా విషయాలు చెప్పాను ముందు, వాటిని ఒకసారి రివిజన్ చేసుకోండి. మనకు ఎక్కువ ఎనసంధి, వృద్ధి సంధి, అయాది సంధి ఇవి ఎక్కువగా వస్తుంటాయి. మనకు ఒక 4-5 సూత్రాలు ఉన్నాయి. అట్లా మహా అంటే 7-8 సూత్రాలు ఉంటాయి. ఈ 7-8 సూత్రాలు నేర్చుకుంటే మనకు ఆ సూత్రాలతో విడగొట్టే తెలుస్తుంది. విడగొట్టే తెలిసిందంటే అర్థం సులభం అవుతుంది. ఓకే. తస్య ఇత్ సంజ్ఞకస్య లోపభవతి అంటే తస్య అంటే ఏమిటి? ఇత్ సంజ్ఞకస్య. ఆ ఇత్ సంజ్ఞక వర్ణానికి లోపం అవుతుంది.
ఓకేనా? అస్తు. ప్రకృత అనుసరామ ముందు అక్కడికి పరిశిష్టంలోకి వచ్చేయండి. పరిశిష్టం ఏం చెప్పబడింది మళ్ళీ? ఇప్పుడు లోపం అండి, లోపం అవుతుంది. లోపం అంటే ఏమవుతుందండి? లోపహితికిం, లోపహితికిం, లోపం అవుతుంది. లోపం అంటే ఏం చేయాలని? కనపడకుండా పోతుంది. కనపడకుండా లోపం అంటే పోతుంది. లోపం అది అంటే నువ్వు చెప్తే వెళ్ళిపోతుంది. నేను చెప్తా కాదండి, నువ్వు చెప్తే నేను చెప్తే అది మన ఎవరైనా మాట వింటా, ఎవరికైనా దాన్ని స్వీకరిస్తారా? మన ప్రామాణిక వ్యక్తులు చెప్పాలి ఎవరన్నా. ఇప్పుడు నేను చెప్తున్నా దర్శనం లోపః. మహర్షి పాణి మీరే ప్రామాణిక మహోదయ. ప్రామాణికమైన మహర్షి పాణి చెప్పాడు. మనం ప్రామాణికంగా వాడిని ముందు పెట్టుకొని తీసుకెళ్తున్నాడు. అదర్శనం లోపః. లోపహితికిం అనే ప్రశ్నకు రాసుకోండి. లోపహితికిం అంటే దానికి సమాధానంగా మహర్షి పాణి ఏం చెప్పాడు మళ్ళా? అదర్శనం లోపః. ఇప్పుడు ముందు ఇక్కడ ఉంది, దర్శనం అవుతుందా లేదా? ఇప్పుడు మనకు అవరణ భజ చెప్పారు, రాయొచ్చాను కదా. భజ జాలో ఉండే అకారం, అకారం పైన అదృష్టంగా బింది, అది కనిపిస్తుందా మనకు? అది దర్శనం అవుతుంది. మనకు భగవంతుడు దర్శనం ఏంటిగా ఇక్కడ జకారంలో ఉండేటువంటి అకారం పైన అదృష్టం అచ్చు, అచ్చు పైన ఉండే అనాసిక అచ్చు రెండు కనిపిస్తున్నాయి. ఇక్కడ దర్శనం అవుతుంది కదా. అది దర్శనం కాకుండా పోవడం. నా దర్శనం అదర్శనం. నే తత్పురుష సమాసం చేసినామంటే నా దర్శనం అదర్శనం. అదేనా అదర్శనం లోపః. కనిపించకుండా పోవడాన్ని లోపం అంటాం, కనిపించకుండా చేయడాన్ని లోపం అంటాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మనకు, కింద కనిపించకుండా అక్కడ డైరెక్ట్ రాసేస్తాం, బజ్ అని రాసేస్తాం కింద. ఆ జకారంలో ఉండే అకారము, అకారం పైన అదర్శనం దాకా బిందు తీసివేస్తే ఇక్కడ బజ్ మిగులుతున్నామాట, అదంతా మిగులుతుంది. ఓకే, రాసుకోండి. అదర్శనం లోపః. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. యద్ భూత్వా అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అంటే ఈ సూత్రం చేత, యద్ భూత్వా, యద్ భూత్వా, యద్ భూత్వా నా భవతి, నా భవతి, యద్ భూత్వా నా భవతి స అదర్శన సంజ్ఞకో భవతి. తద్ తద్ అదర్శన సంజ్ఞకో భవతి. యద్ మహోదయ భూత్వా ఒకసారి మళ్ళీ చెప్పరా? అనేన సూత్రేణ యద్ భూత్వా నా భవతి, యద్ భూత్వా నా భవతి తద్ అదర్శన సంజ్ఞకో భవతి. తద్ అదర్శన సంజ్ఞకో భవతి. అదర్శన సంజ్ఞకో భవతి. ఇప్పుడు దీని తాత్పర్యం ఒకసారి వినండి. యద్ భూత్వా, యద్ భూత్వా అంటే ఏదైతే ఉండి, భూత్వా అంటే ఉండి, యద్ భూత్వా నా భవతి ఇప్పుడు లేదు, అది లేదు అంటే లేకుండా చేశాం దాన్ని. తద్ అదర్శన సంజ్ఞకో భవతి, దానికి అదర్శనం పేరు, దానికే అలాంటి అదర్శనానికి లోపం అని పేరు. యద్ భూత్వా నా భవతి తద్ తద్ అదర్శనస్య లోప సంజ్ఞ రాసుకోండి. స్వాది క్షమతం. తద్ అదర్శనస్య లోప సంజ్ఞ భవతి. తద్ అదర్శనస్య కొంచెం మార్చుకొని, తప్పు ముందు వేరే విధంగా చెప్పాను. తద్ అదర్శనస్య లోప సంజ్ఞ భవతి. ఏదైతే ఉండి అదర్శనం అవుతుందో, కనిపించకుండా పోతుందో, దానికే అలాంటి కనిపించకుండా పోయేదాన్ని లోపం అంటాము. లోపం అంటే కనిపించకుండా పోవడం. యద్ భూత్వా నా భవతి తద్ అదర్శనస్య లోప సంజ్ఞా భవతి. తద్ అదర్శనస్య లోప సంజ్ఞా భవతి. లేదా సింపుల్ గా రాసుకోవచ్చు దీన్ని. అదర్శనస్య లోప సంజ్ఞా భవతి. లోపహితి కిం అని అడిగారు అనుకోండి, అదర్శనస్య లోప సంజ్ఞా భవతి. అదర్శనం, దర్శనం లేదు, కనిపించడం లేదు, దాన్ని లోపం అంటాము. కనిపించకుండా చేయడాన్ని లోపం అంటాం. అది సింపుల్ గా, అది మనకు అదర్శనం లోప వచ్చే సూత్రం చెప్పినాం. ఇప్పుడు దాని అదర్శన లోప సూత్రాలు ఏ విధంగా రాసిన మహర్షి పాణి ఏ రకంగా రాశాడు అతని యొక్క సూత్ర శైలిలో ఒకసారి ఓపెన్ చేసి చూడండి. 1వ అధ్యాయము 3వ పాదము 9వ సూత్రం, దాన్ని పక్కన 75వ సూత్రంలో ఉంటుంది. 75 సూత్రం ఓపెన్ చేయండి. చిన్న చిన్న పేపర్స్ పెట్టుకోండి, మాటికి ఓపెన్ చేసుకోకుండా చిన్న చిన్న కాగితాలు మనకు పెట్టుకున్నాం అనుకోండి, వెనకనే ఓపెన్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో అలా తయారు చేసుకోండి. ఇప్పుడు మనకి ఇలాంటి ఎప్పుడు ఉంటుందండి. 1వ అధ్యాయము 1వ భాగము 2వ భాగం 3వ భాగం ఎప్పుడు ఓపెన్ చేసి చూస్తూ ఉంటాం.
9వ సూత్రం ఎక్కడ వచ్చింది ఇక్కడ? ఏంటి మనకు 1వ అధ్యాయము 1:59 ఏంటింది? 1వ అధ్యాయము 1వ పాదము 59వ సూత్రం ఏంటి? 1వ అధ్యాయము 1వ పాదం 59 సూత్రం ఓపెన్ చేశారా? ఎన్నో పేజీ? 29వ పేజీ. ఎన్నో పేజీ అండి? 29వ పేజీ ఓపెన్ చేశారు కదా. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నా అంటే రేపు ముందు చెప్పబోయే పాఠాన్ని ప్రతిదీ ఈ రకంగా చూసుకొని తయారు చేసుకొని అని అడిగి పెట్టుకొని చూసుకొని వస్తారని చెప్పి మీకు పని కల్పిస్తున్నా అనమాట. ఓకే, అదర్శనం లోపం ఉందా 29వ పేజీలో? అదర్శనంలో ముందు పరిచయం ఎలా విడగొట్టాడు? అదర్శనం ప్రథమ విభక్తి ఏకవచనం, లోపహ ఇది కూడా ప్రథమ విభక్తి ఏకవచనం. దీంట్లో సమాసం ఉందంట. ఏ పదంలో ఉంది సమాసము? అదర్శనం అనే పదంలో సమాసం ఉంది. ఏ సమాసం ఇచ్చాడు? సా అంటే సమాసం అర్థం అండి. నా దర్శనం అదర్శనం, నా దర్శనం అదర్శనం. ఓకేనా? ఇది నై తత్పురుష సమాస. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా అనువృత్తి లేకొద్దు, అర్థ చూసుకోండి. అర్థ యద్ భూత్వా, అదే నేను చెప్పింది ఇక్కడ ఇచ్చారు. యద్ భూత్వా నా భవతి, యద్ భూత్వా ఏదైతే, ఏదంటే ఏదైతే, భూత్వా ఉండి, నా భవతి ఇక్కడ చూసుకోండి, వినండి, అది చెప్పాను, చూపిస్తున్నా ఎలా చూసుకోవాలి దీని అర్థం. యద్ భూత్వా నా భవతి ఏదైతే ఉండు, నా భవతి అది లేదో, తద్ అది, అదర్శనం. అదర్శనం అంటే ఏమిటి? అనుపలబ్ధి, ఉపలబ్ధి లేకపోవడం. అదర్శనం అనే పదాన్ని విడగొట్టాడు. ఇంకా అదర్శనాన్ని ఏం చెప్పొచ్చు? అనుపలబ్ధి అంటే ఉపలబ్ధి లేకపోవడం. ఇంకెలా చెప్పొచ్చు? వర్ణ వినాశ అంటే అక్కడ వర్ణ వినాశం అయిపోతుంది, నాశనం అయిపోతుంది, కనిపించకుండా పోతుంది. వర్ణ వినాశం అయిపోయింటే కనిపించకపోవడం, నాశనం అయినప్పుడు కదా కనిపించకుండా పోతుంది. వర్ణ వినాశ అలాంటి దానికే వర్ణ వినాశ. తస్య లోప ఇతి సంజ్ఞా భవతి, తస్య లోప ఇతి సంజ్ఞా భవతి. ఇప్పుడు 3 రకాలు విడగొట్టాడు. అదర్శనం అంటే ఏమిటి? అనుపలబ్ధి, ఉపలబ్ధి లేకపోవడం. ఉపలబ్ధి అంటే ఏమిటి అడిగినప్పుడు వర్ణ వినాశ, వర్ణ వినాశం కావడం, నాశనం కావడము అదర్శనం. ఇక్కడ అనుపలబ్ధి. ఇక్కడ 3 రకాలు చెప్పాడు అన్నమాట. దానికే లోప సంజ్ఞ. అలాంటి అదర్శనానికి, అలాంటి అనుపలబ్ధికి, అలాంటి వర్ణ వినాశనానికే లోప సంజ్ఞ, లోపం అని పేరు. అర్థాత్ దీన్ని ఇంకో రకంగా చెప్పాడు చూడండి. మళ్ళా ఎలా చెప్పాడు? ప్రసక్తస్య అదర్శనం లోప సంజ్ఞకం భవతి. ప్రసక్తస్య అదర్శనం లోప సంజ్ఞకం భవతి. ప్రసక్తమై దానికి ప్రసక్తస్య అదర్శనం లోప సంజ్ఞకం భవతి అంటే ముందు ప్రసక్తం ఉండేది, అది ఉండి తర్వాత లేకుండా పోతుంది, దాన్నే అదర్శనం అంటాము అని ఇంకో రకంగా చెప్పాడు. అది రాయడానికి శైలి భిన్న భిన్నంగా ఎట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా? ఇది దీని యొక్క తాత్పర్యం. ఇప్పుడు మళ్ళా పరిశిష్టంలోకి వచ్చేసేయండి. వచ్చేదా? ఇప్పుడు అది కనిపించకుండా చేయాలి. కనిపించకుండా చేస్తే ఏం మిగులుతుంది మనకు? ఇప్పుడు దాని పక్కన బజ్ ఏం మిగులుతుందండి? ఏం మిగిలింది? ఇంత చేస్తే మనకు బజ్ అని మిగిలింది. ఏం మిగిలిందండి? బజ్ మిగిలిందా? ఇప్పుడు జకారంలో ఉన్నటువంటి అకారము, అకారంలో ఉన్నటువంటి అర్ధచందాకార బిందుని తీసుకోవడానికి ఇంతవరకు మనం ప్రాణాయామం చేశాం, ఇంతవరకు ప్రయత్నం చేశాం. ఇప్పుడు అది వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళిపోతే ఏం మిగిలింది? బజ్ మిగిలింది. ఏం మిగిలింది? బజ్ మిగిలింది. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి. దీంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? ధాతు ముందు బజ అంటే జాకారం ఆ పైన అర్ధచందాకార బిందు ఉన్నారు. దాన్ని తీసుకోవడం కోసం ఇంతవరకు మనం ఇన్ని సూత్రాలు వచ్చాయి. 1, 2, 3 అంటే దాంట్లో ముందే ఒకటే సూత్రమే. ప్రక్రియ ఈ రకంగా వచ్చింది అన్నమాట. ఆ లోపల ముందు ఉపదేశ అజనాసికిత్తని పేరు పెట్టింది, దాన్ని తస్య లోపం వచ్చి తీసేసింది. అర్థం ఏంటంటే అన్నాసిక వచ్చిన, అన్నాసిక అంటే ఏమిటో చెప్పడం కోసం దాన్ని ఆది సూత్రం వ్యాఖ్యానించుకోవాల్సి వచ్చింది. తర్వాత లోపం అంటే ఏమిటి చెప్పుకోవడం కోసం అదర్శనం లోపం వచ్చిందన్నమాట. అయితే భూవాదయో ధాతవ అంటావా, అది భజ అనే దానికి ధాతు అని పేరు పెట్టింది. ఇది దీంట్లో ఒక సందేహం ఉందా? మహోదయ ఇక్కడ
ఆ, ప్రదర్శనం లోప అనేటువంటి సూత్రానికి లోప సంజ్ఞ అని మనం అనుకున్నాం ఇప్పుడు. అదే మాదిరిగా తస్య లోప అనే సూత్రానికి దాన్ని ఏమంటాము? లోప సంజ్ఞ అంటామా, ఇంకేమన్నా పేరు ఉంటుందా? అది సూత్రం చెప్పిండే. నువ్వు తస్య అంటే నువ్వు ఎవరికైతే ఇత్తని పేరు పెట్టావో దాన్ని లోపం చేయని చెప్పింది అంతే. ఆ సూత్రం చేసింది. ఈ సూత్రం ఎవరికైతే ఇత్తని పేరు పెడితే అయిపోయింది, సూత్రం రెడీగా ఉంటుంది. ఇత్తని పేరు పడగానే ఈ సూత్రం దాన్ని లోపం చేయడానికి రెడీగా ఉంటుంది అంతే. దీని తాత్పర్యం. దీని లోప సంధ్యాసూత్రం కాదు ఇది. అదర్శన లోప సంధ్యాసూత్రం. ఇది సంధ్యాసూత్రం కాదు, ఇది లోపం చేసే సూత్రం. ఇది విధి సంజ్ఞ. దీనికి ఏమైనా పేరు అంటే లోప సంజ్ఞ? దీని యొక్క తాత్పర్యం అని చూడండి. తస్య దీనికి పేరు పెట్టి అన్ని సంధ్యాసూత్రాలు కాదు. ఇప్పుడు మనం వృద్ధి సంధ్య అని పేరు పెట్టాము, అదర్శన సంధ్య అన్ని పేర్లు పెట్టామండి. ఇప్పుడు ముఖనాసిక వచన నాసిక అని చెప్పాము. అది అనునాసిక అంటే చెప్పింది, అది పేరు పెట్టింది కాబట్టి. అయితే అదర్శనం అంటే చెప్పింది కాబట్టి అది సంధ్య, నామవాచక సంధ్య అంటే పేరు నామకరణం చేసేటువంటి సూత్రం. ఇలాగా తస్య లోప నామకరణం చేయలేదు. నామకరణం చేసిన దానికి ఇది లోపం చేస్తుంది. ఏ నామకరణం చేశాము? ఉపదేశే అజను నాసిక ఇత్ అనే సూత్రం వచ్చేసి దానికి ఇత్ అని పేరు నామకరణం చేసి వెళ్ళిపోయింది. అలా నామకరణం చేసిన ఆ వర్ణానికి తస్య లోపాన్ని ఎవరికైతే ఇత్ అని పేరు పెట్టాలని లోపం చేసే, అది దీని యొక్క తాత్పర్యం. దీనికి ఏ పేరు లేదు. ఇది దీని యొక్క ఏం చేస్తుంది ఈ పని? నువ్వు ఎవరికైతే ఇత్ అని పేరు పెట్టా దాన్ని లోపం చేయడమే దీని పని. అస్తు మహోదయ, ధన్యవాదాలు. నీకు లౌకికంగా మాటి చెప్తూ ఉంటాను. ఊరిలో దొంగ అని తెలిసిన వెంటనే ఎవరు వస్తారు? పోలీసు వస్తాడు అన్నమాట. అట్లా ఇది తస్య లోపం అనేది పోలీసు. ఇతని నామకరణం పడడం ఏంటి? అది దొంగ అని ఒక ముద్ర పడడం, నింద పడటం అన్నమాట. ఆ దొంగ అని తెలిసిన వెంటనే ఏ విధంగా పోలీసు వచ్చి తీసుకెళ్తాడో అలాగా ఇతని సంధ్య పేరు పెట్టగానే తస్య లోప వచ్చేసి దాన్ని తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళి ఏం చేస్తాడు పోలీసు? చంపేస్తాడేంటి? చంపాడు కదా, 4 గోడల మధ్య పెడతాడు అన్నమాట. అంటే గ్రామంలో కనిపించకుండా 4 గోడల మధ్య స్టేషన్లో పెడతాడు అన్నమాట. అందుకే అదర్శనం అయిపోయాడు. నశించిపోలేదు, ఉన్నాడు. ఇక్కడ కూడా మనకు నశించిపోలే ఉంది. అవసరం బట్టి పని చేసుకుంటాం, తర్వాత తెలుస్తుంది మీకు. చావలేదు అతను. ఇక్కడ వర్ణము చనిపోలేదు, కాబట్టి కనిపించకుండా చేశాము. అలా దొంగని ఏ విధంగా కనిపించకుండా 4 గోడల మధ్య పెడతామో ఇక్కడ కూడా ఈ వర్ణం ఇక్కడ కనిపించలేదు అంతే. కింద మళ్ళీ అది కంటిన్యూ నడుస్తూ ఉంటుంది. ఇదే తస్య లోపం అంటే దాన్ని లోపం చేయడం. నువ్వు ఎవరికైతే ఇత్తని పేరు పెట్టుకున్నావో అది రెడీగా ఉంటుంది. ఇక్కడేం కాదు, ఈ సూత్రంలో కాదు, ప్రతి ఒక్క చోట దీనికి ఒక వ్యవస్థ ఇచ్చేశాడు. నువ్వు ఎవరికి ఇత్తని పేరు పెట్టినా ఈ సూత్రం లోపం చేయడానికి రెడీగా ఉంటుంది. దీని పని ఇదే అనమాట. ఎవరికి ఇత్తని పేరు పెడతామా, తీసుకెళ్దామా, దీనికి లోపం చేసేద్దామా. పోలీసు ఏదైతే కాసుకొని కూర్చుకున్నట్టు తస్య లోప కాసుకొని కూర్చుంటుందామట. అస్తు. ఇంకెవరికైనా ఏమైనా ఉన్నాయండి? ఒక ప్రశ్న ఉంది. ఏంటంటే భజ ధాతు రూపానికి ఈ సూత్రాలన్నీ అన్వయించాం మనం. ఈ సూత్రాలన్నీ కాకముందర భజ్ ఉంది కదా, భూతాదయో దాతవ, అది ఆ పదాన్ని ఏమంటారు అప్పుడు? అది ధాతు రూపం కాదు అప్పటికి కదా? భజ అనేది మళ్ళీ చెప్పండి, మీ తాత్పర్యం, మీ ప్రశ్న ఏంటి? అంటే భజ్ ఇప్పుడు మనం ఇప్పటి వరకు చేసిన సూత్ర అనువాదంతో భజ్ అనే ధాతువు తయారైంది, అవునా? మనం బాగా తయారు చేసుకుంటాం. మన లక్ష్యం ఏంటి? బాగా శబ్దాన్ని ఇలా తయారు చేయాలి. బాగా శబ్దాన్ని తయారు చేయాలి, మనం నిర్మాణం చేయాలి. ఆ నిర్మాణం చేయాలంటే మనం ఒక ధాతు తీసుకోవాలి. ఏ ధాతు తీసుకున్నాము? భజ ధాతు తీసుకున్నాం. తీసుకొని బాగా అనే శబ్దం, ఇప్పుడు పటతి శబ్దం తయారు చేసుకోవాలంటే పట్టు ధాతు తీసుకుంటామా? పట్టధాతువుకి పటత రూపం వస్తుంది ఏకవచనంలో. అదేవిధంగా భాగ శబ్దాన్ని, ఈ లకారంగా శబ్దం అండి ఇది. అది నేను ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం పటతి ఈ విధంగా పట్టధాతుకు పటతి వస్తుందో లకారం, ఇక్కడ లకారం కాదు శబ్దం. ఇక్కడ భాగ అనే శబ్దాన్ని తయారు చేయాలి అంటే భజధాతు తీసుకోవాలి. భజధాతుతోటి భాగ శబ్దం తయారైందండి. అది ఎలా తయారైంది అని మనకు ప్రక్రియ చూపిస్తున్నాం. మొట్టమొదటి ప్రక్రియ ఏంటి? భజధాతు తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మూల ధాతు భజ అలా ఉంది కాబట్టి దాంట్లో ఉండే అనుబంధాలు తీసేసుకోవాలి. ఇప్పుడు అది ఈ ప్రక్రియ ఇంతవరకు ఏవైతే సూత్రాలు చెప్పుకున్నామో కేవలం ఆకారం తీసుకోవడానికి ఇంత ప్రక్రియ చేశాం. తర్వాత ఏ విధంగా నడుస్తుందో అది ముందు చెప్పుకుంటాం అన్నమాట. ధన్యవాదాలు. ఇంకా
ఓకే అండి. ఇప్పుడు బజ్ మిగిలింది. ఏం మిగిలిందంటే మనకి ఇదంతా అకారం అనునాసికాచం తీసుకోవడానికి ఇదంతా ప్రక్రియ చేశాం. అస్తు. ఇప్పుడు బజ మిగిలిందా కింద రాసుకున్నాం బజ్. దానికి ఎదురుగానే బాణం గుర్తు పెట్టి రాసుకోండి. ధాతో. ఈ బజ్ని సైడ్ని రాసుకోండి. పక్కన బజ్ సేవ రాసేది దాని కిందనే. దీంట్లో మీరు ఏం దాన్ని టచ్ చేయకూడదు. దాన్ని ఏమో రాసుకోవాలనుకుంటే దాని అక్కడి నుంచి కంటిన్యూ రాసుకుంటూ ఉండాలి మీరు. దీంట్లో కలపొద్దు. ధాతో. బజ్ ధాతుకి బజ్ మిగిలింది. జకర హలంత మిగిలిపోయింది. జాలో ఉండే ఆ అచ్చ అన్నాసిక్ కాబట్టి తీసేసామట. ఎవరు తీసేసింది? తీసేసింది ఎవరు? ఇతి సంజ్ఞ. సస్య లోప తీసేసింది. దానికి ఇత్ సంజ్ఞ పేరు పెట్టింది ఎవరు అని చెప్పి అప్పుడు చెప్పాలి. ఉపదేశే జనునాసిక ఇత్ అని చెప్పి. అస్తు. ధాతో. భజ ధాతుకి ఎదురుగా బాణంగులు తెచ్చి చిన్నగా ధాతో. ఏంటి సూత్రం ఏంటండి? ఈ సూత్రం ధాతో అనే సూత్రం రాసుకోండి. అనేన ఇదం అధికార సూత్రం. ఈ సూత్రం ఏంటండి? అధికార సూత్రం. ఏ సూత్రం ఇది? అధికార సూత్రం. అంటే ఇక్కడి నుంచి ధాతువుల యొక్క అధికారం నడుస్తున్నామట. చెప్తా రాసుకోండి. ధాతో రాసుకున్న తర్వాత ఇదం అధికార సూత్రం. ఏంటండి? ఇదం అధికార సూత్రం. ప్రతి టీంకి ఒక లీడర్ ఉంటారా? ఏదైనా ప్రతి టీం ఉంటే ఎక్కడైనా ఒక వ్యవస్థ నడుస్తుందంటే ఒక టీం లీడర్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనము ధాతో అనే ఒక సూత్రం ఉంది. ఎక్కడుంది? 3వ అధ్యాయము 1వ పాదము 91వ సూత్రం. ఏంటండి? 3వ అధ్యాయము 1వ పాదము 91వ సూత్రం. ఓపెన్ చేయని చెప్తాను. ముందు రాసుకున్నారా? ఇదం అధికార సూత్రం. ఇది అధికార సూత్రం. ఏంటండి? ఇదం అధికార సూత్రం. ఏ అధికారం చూపిస్తుందో ఓపెన్ చెప్పి చూపిస్తాను. ఓపెన్ చేయని చెప్తాను. 3:1 పేజ్ నెంబర్ ఎంత అండి? 3:191 సూత్ర సంఖ్య. అక్కడ పేజ్ సంఖ్య 321. 321. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసారండి? ఎంత సార్? ధాతో 300? ఉందా? 21. 321లో 3:191 సూత్రం ఉందా? ధాతో. ఏ విభక్తి అనేది? ధాతో అనేది పంచమి విభక్తి ఏకవచనం. ఈ ధాతో అనేది ఏ శబ్దానికి సమానంగా ఉంది? గురు శబ్దానికి సమానంగా ఉంది. మీకు రూపాలు చెప్పిస్తుంటా కదా. గురోహో గురువోహో గురునాం. గురోహో గురుభ్యాం గురుభ్యః. అలాగే ధాతోహో ధాతుభ్యాం ధాతుభ్యః. ధాతు శబ్దానికి గురు శబ్దానికి రూపం నడుస్తున్నది. గురుహు గురు గురవః. ధాతుః ధాతు ధాతవః. ధాతుం ధాతు ధాతూన్. ధాతునా ధాతుభ్యాం ధాతుభిః. గురునా గురుభ్యాం గురుభిః. ఏ విధంగా అయితే నడిపిస్తాం అలాగా. ఇక్కడ ధాతోహు అనేది గురోహు ఏ విధంగా అయితే పంచవిభక్తి ఏకవచనం ఉందో అలాగే ఇక్కడ ధాతోహు పంచమి విభక్తి ఏకవచనం అంట. ఏంటండి? పంచమి విభక్తి ఏకవచనం. ఒకటి గుర్తుపెట్టుకోండి. పంచమి విభక్తి ఎక్కడ ఉన్నా దాని పక్కలో పని చేసుకుంటాము. ఏం చెప్పాను? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి? పంచమి విభక్తి ఎక్కడైతే ఉందో ఇక ధాతో ఏ విభక్తి అండి? పంచమి విభక్తి ఏకవచనం. పంచమి విభక్తి ఎక్కడ వచ్చినా అక్కడ ఏ పని ఎక్కడ చేసుకుంటాం? ఆ ధాతు పక్కలో పని చేసుకుంటాం. ఎక్కడ చేసుకుంటాము? పక్కలో పని చేసుకో. అంటే ధాతు పక్కలో పని చేసుకో. అంటే లోపం చేయొచ్చు, వృద్ధి చేసుకోవచ్చు, ప్రత్యం చేసుకోవచ్చు, ఏమైనా చేసుకో. అని పక్కలోనే పని జరుగుతుంది. ఓకే అండి, గుర్తు పెట్టుకోండి కేవలం. ధాతో. దీని యొక్క అర్థం ఏంటి? దీంట్లో ఒకటే పదం, సింపుల్ గా ఉంది. తర్వాత అందుకే డైరెక్ట్ అర్థం ఇచ్చాడు. ఆ తృతీయ అధ్యాయ పరిసమాప్తే. ఆ అంటే ఇక్కడి నుంచి మొదలుకొని తృతీయ అధ్యాయ పరిసమాప్తే. తృతీయ అధ్యాయం పూర్తిగా సంపూర్ణ అధ్యాయం ఇక్కడి నుంచి ఈ సూత్రం ఉంది కదా, ఇక్కడి నుంచి మొదలుకొని తృతీయ అధ్యాయం ఎంతైతే ఉందో 3 పాదాలు మొత్తం 4 పాదాలు మొత్తం వరకు దీని అధికారం నడుస్తుందంట. ఈ సూత్రము ధాతు యొక్క అధికారం ఎంతవరకు నడుస్తుందంట? ఆ తృతీయ అధ్యాయ పరిసమాప్తే. తృతీయ అధ్యాయానికి సమాప్తి వరకు అంటే అయిపోయేంత వరకు ఈ ధాతు యొక్క అధికారం నడుస్తున్నామట. అంటే మనం ధాతువుతోటి ప్రత్యయం తెచ్చుకుంటాం అంటుంటే మాటి మాటికిను
ధాతుతో శత్రు ప్రత్యయం వచ్చింది, ధాతుతోటి లట్ ప్రత్యయం వచ్చింది, అతి ప్రత్యయం వచ్చింది, జీ ప్రత్యయం వచ్చింది, త్వా ప్రత్యయం వచ్చింది. అట్లా మనం ప్రత్యయాలు తెచ్చుకుంటాం కదా, అవన్నీ ప్రత్యయాలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ధాతో ఇక్కడి నుంచి మొదలుకొని ఈ తృతీయ అధ్యాయం ఎంతవరకు అయితే ఉందో మొత్తం అంతవరకు ఉండే ప్రత్యయాలన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకుంటాము. ప్రత్యయాలు ఎక్కడ ఉన్నాయండి? ఇక్కడి నుంచి మొదలుకొని ఈ అధ్యాయ పరిసమాప్తి వరకు అయిపోయేంత వరకు ఏవైతే మధ్యలో ఎక్కడైతే ఏదైనా కావచ్చు, ఒక్కొక్క అర్థాన్ని బట్టి ఒక్కొక్క ప్రత్యయం వస్తుంది. అవన్నీ ఈ ధాతు యొక్క అధికారంలోకి వచ్చే మనము ప్రత్యయాలు తీసుకోవాలి. ఇక్కడ కంటే ఇక్కడ ముందు చాలా ఉన్నాయి, అక్కడ తీసుకోము. అంతకని 4వ అధ్యాయం 5వ అధ్యాయం కూడా ప్రత్యయాలు ఉన్నాయి, అవన్నీ తీసుకోం. ధాతువు చేత ఎప్పుడు ప్రత్యయం తీసుకున్నా కూడా, ధాతువు పక్కన ఎప్పుడు ప్రత్యయం తీసుకొచ్చినా కూడా అది ఈ సూత్రం నుండి మొదలుకొని ఈ అంతిమ వరకు 3వ అధ్యాయం అంతిమ వరకు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకోవాలి. అందుకే ఈ సూత్రం యొక్క అధికారం లాస్ట్ వరకు 3వ అధ్యాయము 4వ పాదం వరకు, అంటే మొత్తం తృతీయ అధ్యాయం పరిసమాప్తి వరకు, తృతీయ అధ్యాయం సమాప్తి వరకు ప్రత్యయాలన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. ధాతువుతో వచ్చే ప్రత్యయాలన్నీ కూడా ఈ 1వ పాదం ఈ సూత్రం మొదలుకొని ఇక్కడ ఉండే పేర్లు ఎన్నైతే ఉన్నాయో ఇక్కడ మాత్రమే తీసుకోవాలి, ఎక్కడ ఉండవండి ప్రత్యయాలు. ధాతుతో ప్రత్యయాలు ఎప్పుడు తీసుకున్నా ఇందులోనే ఉంటాయి. అందుకే దీని యొక్క అధికారం ఎంతో నడుస్తుంది, ఆ తృతీయ అధ్యాయ పరిసమాప్తే, అంటే 3వ అధ్యాయం 4వ పాదం లాస్ట్ సూత్రం 117 సూత్రం వరకు దీని యొక్క అధికారం నడుస్తుంది. అంటే ప్రతి సూత్రంలో ధాతు ధాతు అనే పదం కూర్చుంటుందండి. ప్రతి సూత్రంలో ధాతు అనే పదం వస్తుందన్నమాట ఖచ్చితంగా. అంటే ఏం తెచ్చుకున్నా ప్రత్యేక ధాతు పక్కనే తెచ్చుకుంటామని. అందుకే చెప్పాను స్టార్టింగ్ లో, పంచమీ ఉంటే ధాతుతోటి ప్రత్యయం ఎప్పుడు తెచ్చుకుంటే దాన్ని పక్కనే తెచ్చుకోవాలి, ముందు తెచ్చుకోవద్దు, దాన్ని వెనక కూర్చోబెట్టవద్దు, పైన కూర్చోబెట్టకూడదు, కింద కూర్చోబెట్టకూడదు. ధాతువుతోటి ప్రత్యయం తెచ్చుకుని ఎప్పుడు ఎక్కడ కూర్చుంటుంది? పక్కనే కూర్చుంటుంది ఎప్పుడైనా కూడా. పంచమీ భక్తి అంటే ఏమిటి? పక్కలో తీసుకొని రావడం. అస్తు మొత్తానికి ధాతు యొక్క అధికారం ఎంతవరకు అంట? తృతీయ అధ్యాయానికి సమాప్తి వరకు దీని యొక్క అధికారం నడుస్తుంది. ఎప్పుడు ప్రత్యయం తెచ్చుకోవాలనుకున్నా కూడా ఈ సూత్రం యొక్క పర్మిషన్ తీసుకునే ఈ అధికారంలోకి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకుంటాము. మన దేశం నుండి వేరే దేశంలోకి బార్డర్కి వెళ్ళాలంటే అక్కడ ఉండే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్మిషన్ తీసుకుంటామా? అదేవిధంగా ఈ ధాతు అధికారంలోకి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకోవాలంటే ధాతో ఇది అధికార సూత్రం, ఇది అధికార సూత్రము, ఈ అధికారంలోకి వచ్చి ప్రత్యయం తెచ్చుకుంటాను, ప్రత్యయాన్ని ఉపయోగించుకుంటున్నాను అని చెప్పి రాసుకున్న తర్వాతే మనము ఈ ప్రత్యయాన్ని ఉపయోగించుకోవాలి. దీని అధికారంలోకి వెళ్లకుండా మనము ప్రత్యయం డైరెక్ట్ తెచ్చుకోవడానికి లేదు. అది కొంచెం మీకు రాయించినప్పుడు ఇంకా స్పష్టం అవుతుంది. ఏం రాసుకున్నారు? పరిశిష్టంలోకి వచ్చేది ధాతో ఇదం అధికార సూత్రం. ఏం రాసుకున్నారు? ఇది అధికార సూత్రం రాసుకున్నామా? ఇప్పుడు అస్మిన్ అధికారే రాసుకుంది. అస్మిన్ అధికారి, ఈ అధికారంలో చెప్పుకున్నాం కదా, ఈ అధికారంలో ప్రత్యయం తెచ్చుకోవాలి. ధాతువుతోటి ప్రత్యయం తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ అధికారంలోకి వెళ్ళే తెచ్చుకోవాలన్నమాట. అస్మిన్ అధికారే రాసుకునే భావే, ఏంటండి? భావే పక్కన ఉందా రాసుకోండి. అస్మిన్ అధికారం పెట్టి దాని కింద రాసుకోండి భావే. ఇది సూత్రం అండి. భావే, భావే. ఈ అధికారం ఏ సూత్రం ఉందంటండి? 3:3:18 సూత్రం అండి. ఏంటండి? 3:3:18 అంటే 3వ అధ్యాయము 3వ పాదం 18 సూత్రం. ఓపెన్ చేయండి. 3:3:18 ఎన్నో సూత్రం అండి? ఎన్నో పేజీ? 432. ఎన్నో పేజీ? ఏంటండి? 332 పేజీ పీడిఎఫ్ ఉందా? లేదు కదా, లేదనుకుంటా. ఇప్పుడు చెప్తున్న పేజీ పీడిఎఫ్ లో కూడా ఉంది, పీడిఎఫ్ లో కూడా ఉంది, మీకు పంపించిన దాంట్లో ఉంది. 432. 432 సూత్రం భావే ఉందండి. పీడిఎఫ్ ఓపెన్ కావట్లేదు సార్. ఏంటండి? పీడిఎఫ్ ఓపెన్ కావట్లేదు, అంటే లింక్ పంపించారు. తర్వాత దాని యొక్క తాత్పర్యం చెప్తాను, మీకు అర్థం సింపుల్ గా ఉంది. భావే అనే సూత్రం, భావే అనే దానికి అర్థం ఇక్కడ చదువుతున్నాను. ఇక్కడ ఏదైతే ఉందో అదే చదువుతాను, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? మామూలుగా అష్టాధ్యాయి పంపించారు కదా, అది పీడిఎఫ్ ఓపెన్ కావట్లా. అవుతుందండి. సరే, ఓకే, పర్వాలేదు. అదే చెప్తున్నాను నేను, ఇక్కడ చెప్తాను, అదే దాని యొక్క అర్థం చెప్తాను. ఇక భావే అంటే ఏమిటండి? భావే ఏంటి? సప్తమి భక్తి ఏకవచనం. పదచ్ఛేదంలో సప్తమి భక్తి ఏకవచనము.
పక్కన అనువృత్తి ఉంది. ఏముందండి? అనువృత్తి. అణు అంటే ఏమిటి? అనువృత్తి. అనువృత్తి ధాతు యొక్క అధికారం నడుస్తుంది కదా. ధాతు యొక్క అధికారం ఏం చూస్తాము? 3వ అధ్యాయంలో 1వ పాదం 91 చూస్తాం. అక్కడ నుంచి అనువృత్తి వచ్చింది. వీడు పక్కన ఘై, ధాతో, ప్రత్యయ, పరశ్చ ఇవన్నీ అనువృత్తి నడుస్తూ ఉంటాయి. అనువృత్తి అంటే ముందు చెప్పుకున్న సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ముఖ్య అధికార సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఇక చూడు, ఇది వెంట కాసుకొని కూర్చుని ధాతు అనే పదం ఎప్పుడు వెంట రెడీగా ఉంటుంది. భయ్ నువ్వు ప్రత్యయం ఎప్పుడు తెచ్చుకున్నా నువ్వు ధాతు పక్కనే తెచ్చుకో. అందుకే ఇక్కడ ధాతు అనే పదం వచ్చిందన్నమాట. దీని అర్థం ఏం చెప్పాడు? భావే అనే సూత్ర అర్థ. భావే అంటే ఏమిటి? ధాత్వర్థ వాచ్యో ధాతో ఘై ప్రత్యయో భవతి. అంటే భావార్థంలో ఏంటండి? మనం కర్తృవాచ్యము, కర్మవాచ్యం, భావవాచ్యం చెప్పుకునేటప్పుడు భావం అంటే ఏం చెప్పాను? ధాత్వర్థో వాచ్యో భావ. ధాతు యొక్క అర్థాన్నే భావం అంటాము. ఏం చెప్పాను? ధాతు యొక్క అర్థం ఏదైతే ఉందో దాన్నే భావం అంటాం. ఇక్కడ అదే చెప్పాడు. భావార్థంలో అంటే ధాతు యొక్క అర్థంలో ఘై ప్రత్యయం ఘై వస్తుంది. ఏం చెప్పాడండి? ఘై వస్తుంది అని చెప్పాడు. ఏమొస్తుందంట? ధాతువుతోటి ఘై వస్తుంది. ఇది ధాతు కదా. ధాతువులు ఏ విభక్తి వచ్చింది? స్టార్టింగ్ చూపించిన పంచమ విభక్తి. ధాతు అనే దాంట్లో పంచమ విభక్తి ఉంది కాబట్టి ధాతు పక్కలు తెచ్చుకోవాలి. అందుకే ఘై అనేది ఈ సూత్రం చేత భావే. భావే అర్థే ధాతో ఘై ప్రత్యయో భవతి. భావే అర్థే భావార్థంలో అంటే భావాన్ని చెప్పడం కోసము ధాతువు చేత ఘై ప్రత్యయాన్ని తెచ్చుకుంటాము. అది దీని యొక్క తాత్పర్యం అండి. భావే అర్థే అంటే భావ అంటే ధాతు యొక్క అర్థంలో ఘై ప్రత్యయం వస్తుంది. ఓకేనా? ఇప్పుడు రాసుకోండి. ప్రకృతం వస్తాం పరిశిష్టంలోకి వచ్చేయండి. ఏ రాసుకున్నారు? భావే రాసుకున్నారా? అనేన సూత్రేణ. భావే అనే సూత్రానికి తాత్పర్యం రాసుకోండి. అనేన సూత్రేణ భావే అర్థే. భావే అర్థే అంటే భావ అర్థంలో. భావే అర్థే ధాతో ఘై ప్రత్యయో భవతి. ధాతో ఘై ప్రత్యయో భవతి. ధాతో ఘై ప్రత్యయో భవతి. రాసుకున్నదండి. ధాతో ఘై ప్రత్యయో భవతి అంటే భావార్థాన్ని చెప్పడం కోసం ధాతువు పక్కలో ఘై ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుందంట? ఘై ప్రత్యయం వస్తుంది. ధాతు పక్కన కూర్చోబెట్టాలి. సరే, కూర్చోబెట్టుకుంటే ముందు ఘై అంటే ఏమిటి? ధాతు అని నేను అంటున్నాను. ఇది చెప్పు. ఇది మామూలుగా అయితే భావార్థంలో ఘై వస్తుందంటే ధాతు అని చెప్పి పక్కన పెట్టండి. ధాతు శబ్దం తీసుకోదు. భావార్థంలో ఘై వస్తుందని చెప్పు. అసలు ఘై అంటే ఏమిటి? ఘైని ఏమంటాము? దాన్ని ప్రత్యయం అంటాము. ఆ ప్రత్యయానికి ప్రత్యయం పేరు పెట్టింది ఏది? ఇప్పుడు ధాతు అన్నాము. ధాతునకు ధాతు అని పేరు పెట్టే సూత్రం ఏంటండి? భూవాదయో ధాతవ. అలా నువ్వు ప్రత్యయం అంటున్నావు కదా. ఈ ప్రత్యయానికి ప్రత్యయం పేరు పెట్టే సూత్రం ఏవదు? నువ్వు చెప్తే అవుతుందా? దానికి మహర్షి పాణి అని చెప్పాడు ప్రత్యయ అని చెప్పాడు. భయ్ ఇక్కడ ఘై అనేది ఏదో ఉంది దాన్ని ప్రత్యయం అంటాము. దానికి మహర్షి పాణి ఘై అనే దానికి ప్రత్యయం పేరు పెట్టాడు. సరే, ఆ ప్రత్యయం పేరు పెట్టావు కదా. ఆ ప్రత్యయాన్ని ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి? భజ ధాతు ఉంది. ధాతుకు ముందు కూర్చోబెట్టుకోవాలా, వెనక కూర్చోబెట్టుకోవాలి, పైన కూర్చోబెట్టుకోవాలి, కింద కూర్చోబెట్టుకోవాలి? ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి దాన్ని? ధాతుతోనే ఘై వస్తుందని చెప్పావు. ఘైకి ఎక్కడ వస్తుంది? అది పరశ్చ దాని పక్కనే ఉంది. పరశ్చ భయ్ భజధాతు ఏదైతే ఉందో దాన్ని పక్కనే కూర్చోబెట్టుకో, అది పక్కనే వస్తుంది అని చెప్పింది. ముందు భావే అనే సూత్రం చేత ఘై వచ్చింది. ఘై రాగానే అసలు ఘై అంటే ఏమిటి అడిగినప్పుడు, ప్రశ్న వేసినప్పుడు ప్రత్యయ దాన్ని ప్రత్యయం అంటాము. ఘై అనే దాన్ని ఏమంటాం? ప్రత్యయం అంటాము అని ఈ సూత్రం వచ్చి ఘై అనే ప్రత్యయం పేరు పెట్టిందన్నమాట. సరే, ప్రత్యయం పేరు పెట్టావు కదా, ఆ ప్రత్యయం ఎక్కడే కూర్చోబెట్టుకోవాలి అన్నప్పుడు మళ్ళీ ఇంకో సూత్రం వచ్చిందన్నమాట. పరశ్చ. నువ్వు ఎవరికైతే ప్రత్యయం పేరు పెట్టుకున్నావో దాన్ని ధాతుకు పక్కలో పరశ్చ పక్కన కూర్చోబెట్టుకో అని చెప్పి పరశ్చ అనే సూత్రం వచ్చి చెప్పిందన్నమాట. అస్తు. అప్పుడు అలా చెప్పినప్పుడు భజ ఘై అని భజ ధాతు పక్కన ఘై వస్తుందన్నమాట. అర్థమైందా? అస్తు అండి. ఇంతవరకు ఈ పాఠని ఇక్కడే ముగిచ్చేద్దాం. ఇది ప్రత్యయ పరశ్చ అని రేపు రాయిస్తాను. ఓకేనా? ఇప్పుడు భజ ధాతు పక్కన ఘై వచ్చిందన్నమాట. మనం ఏమొచ్చింది? భజ ధాతు పక్కన ఘై వచ్చిందన్నమాట. భజ ధాతు చేత ఘై వచ్చింది. ఘై అనేది ఏ అర్థాన్ని చెప్పడం కోసం వచ్చింది? భావార్థాన్ని.
అంటే ధాతు యొక్క అర్థాన్ని చెప్పడం కోసం వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకు భజ్ ఘై అనేది వస్తుంది అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ చాలా లేట్ అవుతుంది. మిగిలినది రేపు రాయిస్తాను. అస్తు, ధన్యవాదాలు. మంత్రపాఠ. ఇక్కడ ఈ ప్రక్రియ మొత్తం మీరంతా ఒకసారి చూసుకోండి. సింపుల్గా ఉంది, మీకు అలా అనిపిస్తుంది. కొందరికి సింపుల్గా ఉండొచ్చు అండి, కానీ అర్థమైన వాళ్ళు ధైర్యంగా ఉండండి. అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి చూసుకోండి. అసలు అర్థం కాని వాళ్ళు దాని గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. స్టార్టింగ్ లో ఉన్నాం, నిదానంగా వచ్చేసి మనకు ప్రక్రియ అలవాటు కావాలి. ఇప్పుడు మనం అలవాటు చేసుకున్నాం, అందుకే స్లోగా వెళ్తాం. మనం 2-3 సూత్రాల వరకు అలాగే వెళ్తామంట. ఒక ప్రక్రియ మనకి అలవాటు అయిన రాసి విధానం అలవాటు అయింది అనుకోండి, తర్వాత మనకి కొంచెం సిద్ధి రాయమండి, డైరెక్ట్ గా వెళ్ళిపోతాం. కాబట్టి స్టార్టింగ్ లో మనం పునాది వేసుకుంటున్నాం. కాబట్టి ధైర్యంగా ఓపికగా రాసుకుంటూ అర్థం చేసుకుంటూ ప్రతిదీ అర్థం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఇక్కడ ధాతు అధికారం అంటే ఏమిటి, ప్రత్యయం అంటే ఏమిటి, ఇంకా ఇత్ అంటే ఏమిటి, లోపం అంటే ఏమిటి, ఇవన్నీ కొన్ని తెలియాలి. పారిభాషిక సూత్రాలు ఉన్నాయి. పారిభాషిక సూత్రాలు మన మనసులో కూర్చోబెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మనకు సరళంగా ఉంటుంది, సహజంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు నెక్స్ట్ హలంత్యం, లసక్వ, తదితే, అదస్లోప, తస్లోప, ఇవన్నీ పక్కన ఇచ్చారు. పరిశిష్టంలో ఉన్నాయి సూత్రాలు, అవి మీకు చూసేకుండే విధానం వచ్చిందన్నమాట. అది ప్రతిదీ అక్కడికి వెళ్ళి అక్కడ ఆ సూత్రార్థం పదచ్ఛేదము సమాసం వద్దు అక్కడ మనకు. దాన్ని ఆ సూత్రం యొక్క అర్థం ఏంటి చూసుకోండి. అర్థం ఏం చెప్తుంది, ఈ సూత్రం ఏ రకంగా పనిచేస్తుంది. హిందీ వచ్చిన హిందీ భాష చదువుకోండి, లేదంటే సంస్కృతంలో సింపుల్ గా ఉంటుంది, సంస్కృతాన్ని ప్రయత్నించండి. ఒకసారి చూసుకొని వచ్చేయండి. అర్థమైనా అర్థం కాక చూసుకుని వచ్చామనుకోండి, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు సులభం అవుతుంది, త్వరగా అర్థం అవుతుంది కూడా. అస్తు, మిగిలింది రేపు చెప్పుకుందామండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.